सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? ఎవరికైనా సందేహాలు అంటే హ్యాండ్ సింబల్ ప్రెస్ చేసి అడగండి। ఎవరికైనా సందేహాలు అంటే చెప్పండి, హ్యాండ్ సింబల్ ప్రెస్ చేయండి, నేను పేరు పెట్టి పిలుస్తాను। నిన్నటి పాఠంలో కానీ అంతకన్నా ముందు పాఠాలు కానీ ఏదైనా సందేహం ఉంటే అడగండి। అస్తు ప్రకృత మనసురామ। మనము నిన్న సమాధి పాదం అయిపోయిన తర్వాత సాధనా పాదం మొదలు పెట్టుకున్నాము। ఈ సాధనా పాదం అనేది సామాన్య వ్యక్తి కూడా యోగాభ్యాసం ఎలా చేయగలుగుతారు వారిని దృష్టిలో పెట్టుకొని ఈ సాధనా పాదం ప్రారంభించబడింది। ముందు చెప్పిన సమాధి పాదంలో అక్కడ సమాహిత చిత్తం అంటే ఎవరికైతే బుద్ధి స్థిరంగా ఉందో, ఏకాగ్ర స్థితి ఉందో అటువంటి సాధకులు, అటువంటి వ్యక్తులకు సమాధి పాదం చెప్పబడింది। కొంచెం ఉచ్చ స్థితిలో ఉచ్చస్థిరమైనటువంటి యోగ సాధకులు ఎవరైతున్నారో వారి గురించి చెప్పబడింది। అందుకే సమాహిత చిత్తసి యోగ ఉద్దిష్ట అని చెప్పుకున్నాము। సమాహిత ఏకాగ్రత చిత్తం కలిగిన వారికి సమాధి గురించి చెప్పుకున్నాము। ఇప్పుడు సామాన్య విద్యుత చిత్తోపి అంటే కొంచెం చాంచల్యంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ యోగాభ్యాసం ఎలా చేయాలి అనే వారికి ఈ సాధన పద్ధతి ఇక్కడ మనం ప్రారంభించాము సాధనా పాదంలో। అది ఇక్కడ మనకు మహర్షి పతంజలి మనకు మొట్టమొదటి ఏ రకంగా ఉండాలి, సామాన్య వ్యక్తి ఏ రకంగా చేయాలంటే దాంట్లో తపః స్వాధ్యాయేశ్వర ప్రణిధానాని క్రియాయోగ అని ఈ మొట్టమొదటి సూత్రం చెప్పారు। క్రియాయోగం చేయమని చెప్పారు। క్రియాయోగం అంటే ఏమిటి? తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానం, ఈ మూడింటిని కలిపి క్రియాయోగం అంటాం। ఈ మూడు నిరంతరంగా మనం చేస్తూ ఉండాలి। తపస్సు చేస్తుండాలి, స్వాధ్యాయం చేస్తుండాలి, ఈశ్వర ప్రణిధానం చేస్తూ ఉండాలి। ఇలా క్రియాయోగం చేయడం వల్ల మనకు మన మనసు స్థిరపడుతుంది। అందుకే చెప్పే పక్కన ఇలా క్రియాయోగం చేయడం ఏం లాభం కలుగుతుందంట? అలా క్రియాయోగం చేయడం వల్ల సమాధి భావనార్థ, రోజు తపస్సు చేయడం వల్ల, స్వాధ్యాయం చేసుకోవడం వల్ల ఈశ్వర ప్రణిధానం చెప్పాను। ప్రతి క్రియాకలాపాలన్నీ కూడా పరమాత్మ ద్వారా ఇచ్చినటువంటి బుద్ధి, శక్తి, సామర్థ్యం ద్వారా చేయగలుగుతున్నాను। అన్ని క్రియాకలాపాలు పరమాత్మకు అర్పణ చేసి నాదిన భావన లేకుండా నిష్కారణంగా చేస్తూ ఉండాలి। అలాంటి భావన కలిగి ఉన్నప్పుడు మనకి ఏం కలుగుతుందంట? సమాధి భావనార్థ క్లేశతనూకరణార్థశ్చ అని చెప్పును। సమాధికి భావన ఉత్పన్నమవుతుంది అంటే యోగ సంప్రజాత సమాధి, అసంప్రజాత సమాధి అని చెప్పుకొని వచ్చామని సమాధి పదంలో। ఈ సమాధిని పొందాలి, నేను కూడా పరమాత్మను పొందాలనే భావన మనలో ప్రేరణ కలుగుతుంది। ఇలా క్రియాయోగం చేసుకోవడం వలన మనకి ఇలాంటి భావన ఉత్పన్నమవుతుంది। అలాంటి భావన ఉత్పన్నం కావడంలో గొప్ప విషయం ఉంది। ఆ భావన ఉత్పన్నమైతే దాన్ని అనుకూలంగా ప్రయత్నం చేయగలుగుతాం। కాబట్టి ఏం కలుగుతుందంటే క్రియాయోగం చేయడం వల్ల సమాధి భావన ఉత్పన్నమవుతుంది। ఇంకా క్లేశ తనూకరణార్థశ్చ, ఇంకా క్లేశాలు మనం తను చేసుకోవచ్చు, సూక్ష్మం చేసుకోవచ్చు, అంటే నిర్బలం చేసుకోవచ్చు। సో ఆ క్లేశాలు ఏంటి? నిర్బలం చేసుకోవచ్చు అంటున్నావు, సూక్ష్మం చేసుకోవచ్చు అంటున్నావు, తక్కువ చేసుకోవచ్చు అంటున్నావు। ఏంటి ఆ క్లేశాలు అంటే దానికి సమాధానంగా మనము మూడో సూత్రంలో చెప్పుకున్నాము। ఏంటి ఆ క్లేశాలు? అతకే క్లేశ కియంతోవా, ఏంటి ఆ క్లేశాలు? ఎన్ని ఉన్నాయి ఆ క్లేశాలు అంటే అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశా, పంచక్లేశా అని చెప్పి మూడో సూత్రంలో చెప్పుకున్నాం। ఇవి 5 రకాల క్లేశాలు। వీటిని తక్కువ చేసుకోవచ్చు, తను అంటే సూక్ష్మం చేసుకోవచ్చు, నిర్బలం చేసుకోవచ్చు। ఈ మనలో అవిద్య ఉందనుకోండి, అస్మిత ఉందనుకోండి, రాగద్వేషాలు ఉన్నాయనుకోండి, అభినివేశం ఉందనుకోండి, ఇవన్నీ కూడా మన మనసును చాంచల్యంగా చేస్తాయి, మన మనసును అశాంతపరుస్తూ ఉంటాయి। కాబట్టి ఈ అవిద్యాది 5 క్లేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని
తను చేసుకోవచ్చు, అంటే సూక్ష్మంగా చేసుకోవచ్చు, అంటే మన ఆధీనంలో ఉంచుకోవచ్చు, నిర్బలం చేయొచ్చు అన్నమాట. మన మీద ప్రభావం చూప ఈ రాగం కానీ, ద్వేషం కానీ, అభినివేశం కానీ, అస్మిత కానీ, అవిద్య కానీ మన మీద హ్యాబిట్ కావాలన్నమాట, మన మీద ప్రభావం చూపించాలి. అది ఎలా? ఈ క్రియాయోగం చేసుకున్నప్పుడు అలా సంభవం అవుతుంది. క్రియాయోగం ద్వారానే వీటిని నిర్బలం చేసుకోవచ్చు, సూక్ష్మం చేసుకోవచ్చు అని మనకు క్రియాయోగం ద్వారా ఇలాంటి స్థితి కలుగుతుందని చెప్పి మనం చెప్పుకున్నాము. ఈ క్లేశాన్ని తను చేసుకోవచ్చు, సూక్ష్మం చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం. సో అందులో ఈ క్లేశాల గురించి చెప్పారు. అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశం చెప్పి 5 క్లేశాలు. ఇవి ఎక్కడ ఉంటాయి అంటే దానికి 4వ సూత్రంలో చెప్తున్నారు మహర్షి పతంజలి. అది ఇప్పుడు చూసుకోండి. దీనికి మీరు స్క్రీన్ మీద కూడా చూసుకోండి, పుస్తకాలు లేని వాళ్ళు అందరి దగ్గర ఉన్నాయి, పుస్తకాలు ఓపెన్ చేసుకోండి. దీనికి మహర్షి పతంజలి అందులో అవిద్య అంటే దాని గురించి చెప్తున్నాం. ముందు అవిద్య గురించి అంటే, అవిద్య అంటే ముందు ఇవన్నీ ఎక్కడి నుంచి ఉత్పన్నమయ్యాయి, ఇవన్నీ అస్మిత, రాగము, ద్వేషం, అభినివేశం, ఇవన్నీ ఏంటివి, 5 క్లేశాలు ఏంటివి, దాని సంబంధము, దాని విషయాన్ని అధికరించి చెప్తున్నాడు ఇక్కడ మహర్షి పతంజలి. ఏమంటున్నారు చూడండి. అవిద్యా క్షేత్రం ఉత్తరేషాం ప్రసుప్త తనో విచ్ఛిన్నోదారాణం. ఈ అవిద్యా క్షేత్రం అనే అవిద్య అనేది మొట్టమొదటి అవిద్య కదా మనకు. పంచక్లేశాలు మొట్టమొదటి క్లేశం అంటే అవిద్య, అంటే అజ్ఞానం. అవిద్య అంటే అజ్ఞానం, మిథ్యాజ్ఞానం, అది మొట్టమొదటి అవిద్య. అవిద్యా క్షేత్రం, అవిద్య అనే భూమి అనేది ఉత్తరేషం అంటే అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశం 4 ఉన్నాయి. ముందు మొట్టమొదటిగా ఉంది అవిద్య ఉంది. అవిద్య తర్వాత అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశం, ఈ 4. ఈ 4టికి అవిద్యా క్షేత్రం, అవిద్య అనే భూమి అనేది ఉత్తరేషం అంటే పక్కన ఉన్నటువంటి అస్మిత, రాగము, ద్వేషం, అభినివేశానికి అంటే ప్రసుప్త తను విచ్ఛిన్నోదారాణం. విచ్ఛిన్నోద అంటే వీటన్నిటికీ ప్రసవ భూమి, అంటే ఉత్పన్నం, అంటే ఈ అవిద్యలోనే ఈ అస్మిత, రాగము, ద్వేషం, అభినివేశం ఉంటాయంట. అంటే ఇది అవిద్యా క్షేత్రం ఉత్తరేషాం ప్రసుప్త తను విచ్ఛిన్నోదారాణం, అంటే వీటన్నిటికీ ఆ ప్రసవ భూమి. ఈ అవిద్య ఉంది అంటే ఈ 4 క్లేశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఏముంటాయి? అస్మిత ఉంటుంది, రాగం ఉంటుంది, ద్వేషం ఉంటుంది, అభినివేశం ఉంటుంది, ఈ 4 క్లేశాలు ఉంటాయి. అందుకే అవిద్య అనేది క్షేత్రం, అవిద్య భూమి ఉత్తరేషం పక్కన ఉన్నటువంటి ఏంటి ఆ పక్కన, దానికి ఇంకో రకం చెప్పామట. ఇప్పుడు అస్మిత, రాగము, ద్వేషం, అభినివేశానికే ఇంకో రకం చెప్పాడు. ఏ రకం చెప్పాడు? అవి ఎట్లా ఉంటాయంట? అస్మిత, రాగము, ద్వేషం విని ప్రసుప్తంగా ఉంటాయి, తను స్థితిలో ఉంటాయి, విచ్ఛిన్న స్థితిలో ఉంటాయి, ఉదార స్థితిలో ఉంటాయి. ఇవి ఎలా ఉంటాయంటే అస్మిత, రాగము, ద్వేషం, అభినివేశము అవి ప్రసుప్త స్థితిలో అంటే సప్తాత్మక స్థితిలో ఉంటాయి, బీజ రూపంలో ఉంటాయి, విత్తన రూపంలో ఉంటాయి. తర్వాత తను అవి కొంచెము మొలకెత్తాయి, కొంచెం సూక్ష్మంగా కనిపిస్తాయి అన్నమాట. ముందు పూర్తిగా ప్రసుప్త అవస్థలో ఉన్నాయి. ప్రసుప్త అంటే బీజ రూపంలో ఉన్నాయి, భూమిలో ఉన్నాయట. ఒక విత్తనం భూమిలో ఉన్న కనిపించదు అన్నమాట. కానీ ఎప్పుడు కనిపిస్తుంది? మొలకెత్తినప్పుడు మొలకెత్తినప్పుడు కనిపిస్తుంది. ఇక్కడ లోపల బీజం ఉంది, ఎందుకు మొలకెత్తిందని చెప్పి. అలాగే మళ్ళీ ఒక సంస్కారం ఉంటుంది, సుప్తావస్థలో ఉంటుందన్నమాట. కానీ అది నిదానంగా ఆలంబన వచ్చినప్పుడు ఏమవుతుంది? తను అయిపోతుంది, చిన్నగా అది మొలకెత్తుతున్నాడు, ఆ సంస్కారం బయటకు వచ్చేస్తుంది, దాన్ని తను అంటాం. ఆ తను అది మొలకెత్తినదే ఇంకో కొంచెం పెరిగింది అనుకోండి, అది విచ్ఛిన్న అవస్థలోకి వస్తుందన్నమాట. రాగానే అది విచ్చుకుంటుందన్నమాట, కొంచెం ఇంకా పైకి వచ్చేస్తుంది, వృద్ధి చెందుతుందన్నమాట. ఆ విచ్ఛిన్న అవస్థ మళ్ళీ కొంచెం వృద్ధి చెందిన తర్వాత అది పూర్తిగా ఉదారావస్థలోకి వస్తుంది. ఉదాహరణ అంటే పూర్తిగా ప్రకట అవస్థలోకి వస్తుందన్నమాట. ఇప్పుడు చిన్నపిల్లలు పుడతానే వాళ్ళకు క్లేశాలు ఇవన్నీ కనిపించామండి. అప్పుడు వాళ్ళ సంస్కారాలు మొత్తము సుప్తావస్థలో ఉన్నాయి, ప్రసుప్తావస్థలో ఉన్నాయి. తర్వాత కొంచెం వయసు పెరిగే కొద్దీ కొన్ని లక్షణాలు కనిపిస్తాయి, ఇంకా వయసు పెరిగే కొద్దీ ఇంకా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి అన్నమాట. ఇంకా పూర్తిగా వయసు వచ్చేసరికి ఆ లక్షణాలు మొత్తం కనిపిస్తుంటాయి. ఆ పిల్లవాడిలో ఎవరైతే సంస్కారాలు, ఏ రకమైన సంస్కారాలు అయితే ఉన్నాయో, అనాది వాసన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు కనిపిస్తాయి. దీన్నే లౌకిక ఉదాహరణతో, ఒక విత్తనం మన భూమిలో ఉన్నప్పుడు అది ప్రసుప్త అవస్థలో ఉంటుంది, కనిపించదు. తర్వాత దానికి ఆలంబన వచ్చినప్పుడు నీళ్ళు కానీ ఎరువులు కానీ తగిలినప్పుడు చిన్న మొలకెత్తుతుంది. తర్వాత అది కొంచెం పెద్దగా అవుతుంది. తర్వాత అది పూర్తిగా ప్రకటిస్తుంది. ఇక్కడ ఒక సంస్కారం ఉంది, ఒక చెట్టు ఉంది, ఒక మొక్క ఉందని చెప్పి మనకు పూర్తిగా స్పష్టం అవుతుంది. అలాగే ఈ రాగము, ద్వేషము, అభినివేశము, అస్మిత అనేటివి ఇవన్నీ కూడా ఈ స్థితిలో ఉంటాయి. వీటన్నిటికీ కారణము అవిద్య. అభినివేశం అంటే ఏం సార్? అవి చెప్తా వస్తాయి, క్రమంగా వస్తాయి. ముందు ఈ అవిద్యలు ఈ 4 ఉంటాయి అని చెప్పుకున్నాం, అవి క్రమంగా వస్తున్నాయి, అక్కడ చెప్తాను. ఇప్పుడు ముఖ్యంగా ఏంటి?
అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము ఉత్పన్నం కావడానికి మూల కారణం ఏంటి? ఈ అవిద్య. ఈ అవిద్య ఎలా ఉంది? ప్రసుప్త అవస్థలో ఉంది, తను అవస్థ, విచ్ఛిన్న అవస్థ, ఉదరావస్థలో ఉంటుంది. ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఈ స్థితిలో ఉంటాయంట. రాగము, అస్మిత, రాగము, ద్వేషం, అభినివేశం ఎలా ఉంటాయి? ప్రసుప్త అవస్థ, తను అవస్థ, విచ్ఛిన్న అవస్థ, ఉదరావస్థలో ఉంటాయి. వీటన్నిటికీ కారణం ఎవరు? అవిద్య. అవిద్యా క్షేత్రం అనేది, అవిద్యా భూమి ఇది ఉత్తరేశం పక్కన నాలుగిటికి, అస్మిత, రాగ, ద్వేషానికి ఇది మూల కారణము, మూల స్థితి అని ఈ సూత్రం ద్వారా చెప్పుకున్నా. ఏంటవి ఏ రకంగా ఉంటాయంటే ప్రసుప్త అవస్థలో, తను అవస్థ, విచ్ఛిన్న అవస్థ, ఉదరావస్థలో ఉంటాయి అని చెప్పుకున్నాం. ఓకేనా? అవి ఒక్కోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అవిద్య అంటే ఏమిటి, అస్మిత అంటే ఏమిటి, ఈ అన్నిటికీ ఆధారం ఇది అవిద్య మూల కారణం చెప్తున్నాడు. అన్నిటికీ మూల కారణం అవిద్య అని చెప్పాడు ఇక్కడ. తర్వాత అది మనకు ఒక్కోటి వస్తుంది చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇదే విషయంలో మహర్షి వ్యాస్ ఏమంటున్నాడు చూద్దాం. చూసుకోండి, మహర్షి వ్యాస్ ఏమంటున్నా అంటే ఇక్కడ ఇక పై సూత్రం మహర్షి పతంజలి చెప్పారంటే ఈ మిగిలిన 4 క్లేశాలకు అన్నిటికి కారణం ఈ అవిద్యనే. అవిద్యకి కానీ అస్మిత, రాగము, ద్వేషం, అభినివేశ క్లేశాలు ఉత్పన్నమయ్యాయి. అవి ఎలా ఉంటాయంటే ఈ రకం చెప్పారు. ప్రసుప్త అవస్థలో, తను అవస్థలో, విచ్ఛిన్న ఉదర అవస్థలో ఉంటాయి అని చెప్పారు. అది ఇదే విషయాన్ని మహర్షి వ్యాస్ ఏమంటున్నారు చూడండి. వ్యాస భాషలో అత్ర అవిద్యా క్షేత్రం, అవిద్య అనేది మొట్టమొదటి అవిద్యా క్షేత్రం భూమి అనేది ప్రసవ భూమి. ఇది ప్రసవ భూమి. ఏంటికి ప్రసవ భూమి? పక్కన ఉండే 4టికి ఉత్పన్నం కావడానికి ఇది ఆధారం అనమాట. ఈ అవిద్య ఉందంటే రాగము, ద్వేషం, అభినివేశం ఇవన్నీ వస్తేస్తామట. అందుకే ప్రసవ భూమి అని చెప్పారు. అవిద్యా క్షేత్రం ఏంటి? ప్రసవ భూమి, ఉత్పత్తి భూమి అంట. ఈ అవిద్యని ఇక్కడి నుంచి అన్ని ఉత్పన్నం అవుతాయి. ఏంటివి? ప్రసవ భూమి. వేటికి ఉత్పన్న భూమి అంటే ఉత్తరేషాం అస్మితాదీనాం చతుర్విధ వికల్పానాం. ఉత్తరంగా అంటే అస్మిత, రాగము, ద్వేషము ఇవన్నీ ఉన్నాయి కదా, వాటికి ఉత్తరేషం అస్మితాదీనాం చతుర్విధ అంటే 4 రకాలమైన వికల్పాలకు ఇది ప్రసవ భూమి అంటే ఉత్పత్తి భూమి, ఉత్పన్నం కావడానికి ఆధారము, మూలమైంది, ముఖ్యమైంది అని చెప్పుకున్నాం. ఏంటవి? ప్రసుప్త, తను, విచ్ఛిన్నోదారాణం. ఏంటివి? ఈ 4 రకాల వికల్పాలు అస్మిత, రాగ, ద్వేష, అభినివేశాలు ఎలా ఉంటాయంట? ప్రసుప్త స్థితిలో, తను స్థితిలో, విచ్ఛిన్న స్థితిలో, ఉదాహరణ. వీటన్నిటికీ ఆధారము ఈ అవిద్య. అందుకే ప్రసవ భూమి, ఉత్పత్తి స్థితి, ఉత్పత్తి సామర్థ్యం దాంట్లో ఉంది ఈ అవిద్యలో అని చెప్పుకున్నాం. అది విషయాన్ని ఇక్కడ చెప్తున్నాను. ఇప్పుడు ప్రసుప్తి అని చెప్తే ప్రసుప్తి అంటే ఏమిటి? ఈ అభినివేశము, రాగము, ద్వేషము, అస్మిత అనేటివి ఈ అవిద్య ఉండమని వచ్చాయని చెప్పాం. ఆ వాటినే ఈ స్థితిలో ఉంటాయని చెప్పాం. ఏమి? ప్రసుప్తతను. అందులో ప్రసుప్తి అంటే ఏమిటి? ఆ ప్రసుప్తి శబ్దాన్ని తీసుకుని సూత్రంలో ఉన్నటువంటి శబ్దాన్ని వ్యాఖ్యానం చేస్తున్నారు ఇక్కడ మహర్షి వ్యాస. చూడండి, తత్ర కా ప్రసుప్తి. ప్రసుప్తి అంటే ఏమిటి ఇక్కడ? తత్ర కా ప్రసుప్తి అంటే చెప్తున్నాడు ఇక్కడ. ప్రసుప్తి అంటే చేతసి అంటే చిత్తములో, మనస్సులో, శక్తి మాత్ర ప్రతిష్టానం, బీజ భావోపగమ. శక్తి మాత్రం ఉంటుందంట, విత్తనం మాత్రం ఉంటుంది. మన సంస్కారంలో ఏముంటుందంట? శక్తి మాత్ర ప్రతిష్టానం, బీజ భావోపగమ. బీజ భావోపగమ, బీజం మాత్రం ఉంటుంది, సంస్కారం మాత్రం ఉంటుంది, మొలకెత్తలేదు. ప్రసుప్త అవస్థలో ఉందన్నమాట. అది అలాగే పడి ఉందాం, సంస్కారం చిత్తంలో పడి ఉందామట. అనాది వాస సంస్కారం బలంగా పడి ఉంది. ఏ విధంగా అయితే భూమిలో అది విత్తనం పడి ఉంటుందో మనకు కనిపించడం లేదన్నమాట. కనిపించేంత మాత్రం లేదని కాదు, ఉంటుంది. అది ఎప్పుడు వస్తుందంటే తస్య ప్రబోధ ఆలంబనే సమ్ముఖీ భావ. తస్య ప్రబోధ ఆలంబనే సమ్ముఖీ భావ. దానికి ఆ బీజ రూపంలో ఉన్నటువంటి సంస్కారం ఎప్పుడు మొదలుకెత్తున్నా దానికి సంబంధించిన ఆలంబన వచ్చినప్పుడు, ఆ విషయానికి ఏదైతే సంస్కారం ఉందో ఆ సంస్కారానికి అనుగుణంగా ఒక విషయం ఆలంబనంగా మనకి ఎందుకు కనిపించినప్పుడు అది ఆ సంస్కారం మనకు బయటకు వచ్చేస్తున్నామట. తను అవస్థ కొంచెం బయటకు వచ్చేస్తున్నామట. అంటే ఆ సంస్కారం కొంచెం బయట మనసులో అనుకుంటాం. ఆ సంస్కారం అనుకోండి, ఆ విషయ వస్తున్న ఆ వ్యక్తిని చూడగానే ఇలా ఆ సంస్కారానికి కావాలి, పొందాలనే స్థితి నీకు కలుగుతుంది. ఏ విధంగా అయితే లోపల విత్తనం ఉంది, విత్తనము వర్షం పడ్డప్పుడు ఇంకా దానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడినప్పుడు ఏమవుతుంది? చిన్నగా మొలకెత్తుంది, బయటకు వచ్చేస్తుందన్నమాట. ఎందుకు? అనుకూలమైనటువంటి వాతావరణం దానికి అటాచ్మెంట్ అయిందన్నమాట. నీళ్లు, వర్షం వచ్చింది, దానికి ఎరువులు కూడా దానికి అనుకూలంగా శక్తిని సారవంతం చేసాయన్నమాట. అంటే నీళ్ల సౌకర్యము, ఎరువుల సౌకర్యంతో అది సంయోగం వల్ల, ఆలంబనం కలగడం వల్ల ఏ విధంగా అయితే భూమిలో ఉన్నటువంటి విత్తనం మొలకెత్తుందో అలాగే మనకు ఆ విషయ వస్తువు, ఏ విషయం పట్లయితే మనకు ఆకర్షణ ఉందో ఆ ఆకర్షితమైనటువంటి వస్తువు అది రాగానే లోపల సంస్కారం ఉద్భుతం అవుతుంది, ఉత్పన్నం అవుతుంది. కావాలని కోరిక ముందు మనసులో పుడుతున్నమాట.
మనసులో పుట్టడం తను అవస్థ అంట. లోపల మనకు తెలియదు, కానీ ఆ విషయ వాసన ఏదైతే ఉందో అది వచ్చినప్పుడు అది ఆ సంస్కారం బయటకు వచ్చింది, మనసులో ఊహించుకుంటున్నాం మనం. అదే అర్థం ఇక్కడ. తస్య ప్రబోధ ఆలంబనే సమ్ముఖీ భావ. ఆలంబన వచ్చినప్పుడు, ఆ సంస్కారానికి అనుగుణంగా ఏదైనా విషయ వస్తువు వచ్చినప్పుడు, ఆలంబన వచ్చినప్పుడు సమ్ముఖంగా వస్తుంది, బయటకు వస్తుంది. సమ్ముఖీ భావ అని చెప్పారు. దాన్నే అది శక్తి రూపంలో ఉంటుంది. ఆలంబన వచ్చినప్పుడు బయటకు వస్తుంది, ఆ సంస్కారం బయటకు వస్తుంది. ఏ విధంగా అయితే విత్తనం బయటకు వస్తుందో. అస్తు. తర్వాత ఏం చెప్పాడు? ప్రసంఖ్యానవతో దగ్ధ క్లేశ బీజస్య సమ్ముఖీ భూతేపి ఆలంబనే నా అసౌ పునరస్తి. ప్రసంఖ్యానవతో అంటే ప్రకృష్టమైన సంఖ్యానం అంటే వివేక్యాతి కలిగినటువంటి యోగులు ఎవరైతే ఉన్నారో, ప్రసంఖ్యానవతో అంటే ప్రసంఖ్యానం అంటే ఉత్కృష్టమైన జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి, యోగి ఎవరైతే ఉన్నారు. ఎవరు యోగి? దగ్ధ క్లేశ బీజస్య, అటువంటి యోగి, ఆ క్లేశాన్ని దగ్ధబీజం చేసినటువంటి యోగి. అటువంటి యోగి దగ్ధ క్లేశ బీజస్య అంటే బీజాలను అంటే క్లేశాలను దగ్ధబీజం చేసినటువంటి యోగి సమ్ముఖీ భూతేపి, అటువంటి అంటే ఎవరైతే ఈ క్లేశాన్ని దగ్ధబీజం చేసేదో అటువంటి వారికి, అటువంటి సాధకుడికి సమ్ముఖీ భూతో అపి అంటే ఆ విషయాలు మనకి ఎదురుగా వచ్చినప్పటికీ కూడా సంస్కారం ఉంది, కానీ దగ్ధబీజం చేశాం. కానీ అటువంటి వ్యక్తికి, అటువంటి సాధకుడికి, అటువంటి యోగాభ్యాసకి ఎదురుగా ఆ విషయ వస్తువు ఎదురుగా వచ్చినప్పుడు కూడా, మనసులో సమ్ముఖంగా వచ్చినప్పుడు కూడా, ఆలంబన వచ్చినప్పుడు కూడా నా అసౌ పునరస్తి, అవి ఉత్పన్నం కావు. అవి ఉత్పన్నం కావు. ఒక్కొక్కరికి ఒక విషయం అధికంగా వచ్చింది. ఎవరికైతే ఏ వ్యసనం ఉందో అది పూర్తిగా మర్చిపోయాం, కానీ ఆ విషయ వస్తువు మనకి కంటికి కనిపించగానే ఆ వస్తువు కావాలని చెప్పి మనం డైరెక్ట్ గా ఒకేసారి మనం దానికి కావాలని పూర్తిగా పొందకపోయినా మనసులో అయితే కోరిక పుడుతుంది ఖచ్చితంగా. అది ఉద్భుతం కావడం అంటే లోపల సంస్కారం బయటికి రావడం అంట. అలాంటి స్థితి అనేది ఇక్కడ ప్రసంఖ్యానవతో యోగికి, దగ్ధబీజం చేసిన యోగికి ఇది సమ్ముఖీ భూతోపి, అది సమ్ముఖంగా వచ్చినప్పుడు కూడా, ఆలంబన వచ్చినప్పుడు కూడా నా అసౌ పునరస్తి, అతనికి ఈ సంస్కారం ఉత్పన్నం కాదు. ఎందుకు? దగ్ధబీజస్య కుతః ప్రదోహ ఇది, దగ్ధబీజం చేసినటువంటి యోగికి అది కుతః ప్రదోహ ఇది, మళ్ళీ ఎలా మొలకెత్తుంది? బీజం దగ్ధబీజం చేసినాం, ఒక విత్తనాన్ని పెండం మీద వేయించినప్పుడు అది భూమిలో వేసినా ఏండ్ల పడి అలాగే ఉంచినా అది ఎప్పుడు మొలకెత్తదు. అలాగే మనలో ఉండే సంస్కారం దగ్ధబీజం చేసాం, పూర్తి నష్టం చేసేసాం. సమాధి ద్వారా, అసంప్రదాయ సమాధి ద్వారా పూర్తిగా నాశనం చేశాం. అది అటువంటి యోగి ఎవరైతే ఉన్నారో, దగ్ధబీజం చేసినటువంటి క్లేశాన్ని దగ్ధబీజం చేసినటువంటి యోగి ఎవరైతే ఉన్నారో వారికి ఆ విషయం సమ్ముఖంగా వచ్చినప్పుడు కూడా అది అంకురితం కాదు, ఉత్పన్నం కాదు, తను అవస్థలకి రాదు. అంటే అది మొలకెత్తది అనమాట. సంస్కారం ఉంటే మొలకెత్తుంది, సంస్కారం లేనప్పుడు అది మొలకెత్తది. బీజమే దగ్ధబీజం అయిపోయింది, నష్టం అయిపోయింది. బీజం ఉంది కానీ అది మొలకెత్తేటువంటి సామర్థ్యం లేదు. ఇప్పుడు ఒక లౌకికమైన విత్తనాన్ని మనం పెన్న మీద వేస్తుంది, భూమిలో ఉన్నప్పుడు నష్టం కాలేదు, ఉంది, కానీ అది మొలకెత్తే సామర్థ్యాన్ని కోల్పోయింది. అలాగే ఈ యోగాభ్యాసకు దగ్ధబీజం చేసిన తర్వాత ఆ సంస్కారం ఆలంబన వచ్చినప్పుడు కూడా అది మనం ఎటువంటి ప్రభావం చూపించదు. అంటే అది శాంతంగానే ఉంటుందన్నమాట. అది ఆ సంస్కారం మొలకెత్తదు, అది చెప్పాడు. అటువంటి యోగికి దగ్ధబీజస్య కుతః ప్రదోహ ఇది, అది ఉత్పన్నమే కాదు, ఉత్పత్తి ఎలా అవుతుంది, మొలక ఎలా అవుతుంది కాదు అని చెప్పాడు. అతః క్షీణ క్లేశ కుశలశ్చ చరమదేహ ఇది ఉచ్యతే. అటువంటి క్షీణ క్లేశ యోగి ఎవరుతున్నారు అంటే క్లేశాలను క్షీణించినటువంటి యోగి ఎవరుతున్నారో, కుశల అటువంటి, కుశలం అంటే శుక్ల కర్మలు ఉన్నాడు, కుశల అంటే చాలా కుశలపూర్వకంగా ఉన్నాడు అంట, ఆనందపూర్వక స్థితిలో ఉన్నాడు. చరమదేహ, ఇప్పుడు ఎందుకు సమాధి స్థితి, ఇటువంటి క్లేశాలను క్షీణం చేసినప్పుడు మనిషికి ఆనందానుభూతి కలుగుతున్నాడు, కుశలంగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు. చరమదేహ ఇది ఉచ్యతే. చరమదేహం అంటే అంతిమ దేహం అన్నమాట. అటువంటి దగ్ధబీజం చేసినటువంటి క్లేశాలను దగ్ధబీజం చేసినటువంటి యోగి సాధకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చరమదేహము, అంతిమ దేహం అన్నమాట. ఆ దేహం వెళ్ళగానే వాళ్ళు ముక్తిలోకి వెళ్ళిపోతారు. అందుకే అది చరమదేహ ఇది ఉచ్యతే. అటువంటి కుశల చరమదేహ ఇది ఉచ్యతే. ఎవరిని? క్షీణ క్లేశాన్ని ఎవరైతే క్షీణం చేశారో అటువంటి యోగిని, యోగ సాధకుడిని కుశల చరమదేహ ఇది ఉచ్యతే. కుశలుడు, చర్మ అంటే అంతిమ దేహం కలిగిన వాడు అని చెప్పి ఇక్కడ సంధ్య ఒక పేరు పెట్టారన్నమాట. చరమదేహ ఇది ఉచ్యతే అని చెప్పారు. ఎవరు? ఈ క్లేశాన్ని ఎవరైతే క్షీణం చేస్తారు. తర్వాత ఏం చెప్పారు చూడండి. తత్ర ఏవ సా దగ్ధబీజ భావ పంచమీ క్లేశావస్థ నా అన్యత్ర. ఇటువంటి చర్మదేహం కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అక్కడనే తత్ర ఏవ సా దగ్ధబీజ భావ, ఈ దగ్ధబీజ అవస్థ ఎటువంటిది? ఇలాంటి చర్మదేహ కలిగినటువంటి అంటే క్లేశాలను ఎవరైతే పూర్తిగా నశింపజేశారో,
క్షీణం చేశారో అటువంటి వాళ్ళలోనే ఈ పంచక్లేశ అవస్థ నా అన్యత్ర. ఈ 5 క్లేశ అవిద్య, అస్మిత, రాగము, ద్వేషం, అభినివేశం, 5 క్లేశాలు చెప్పాం కదా, అవి దగ్ధ బీజ అభావ అవస్థ ఎవరికి ఉంటుంది? ఇది కేవలము ప్రసంఖ్యానవత ఈ యోగికి మాత్రమే ఉంటుంది. దగ్ధ బీజం చేసినటువంటి క్లేశాలకు మాత్రం ఇలాంటి అవస్థ కలుగుతుంది. నా అన్యత్ర ఇది ఈ స్థితి వేరే వాళ్ళకు కలగదు ఎప్పుడు. నా అన్యత్ర ఇది ఇటువంటి స్థితి వేరే వాళ్ళకి కలగదు. దగ్ధ బీజ అభావావస్థ, పంచమి క్లేశావస్థ అనేది ఈ 5 రకాల క్లేశాలు ఏవైతే ఉన్నాయో దగ్ధబీజం చేసినటువంటి వాళ్ళకి ఎవరైతే ఉన్నదో వాళ్ళకి కుశల చరమదేహ అని చెప్పి చెప్తారు. మిగిలిన నా అన్యత అంటే వేరే వాళ్ళు ఇటువంటి స్థితి లేని వాళ్ళకి అటువంటి సంజ్ఞ రాదు, అటువంటి నామం రాదు. ఓకే, అస్తు. మహోదయ ఒక చిన్న ప్రశ్న అండి మహోదయ. ఒక చిన్న ప్రశ్న అండి మహోదయ. జీ చెప్పండి. మీరు దగ్ధబీజ చేసిన దగ్ధబీజం అయినప్పుడు రాదన్నారు. దగ్ధబీజం ఎలా చేయాలో మీరు చెప్పలేదు మహోదయ. దగ్ధబీజం ఎలా చేయాలి? ఇప్పుడు అదే క్రమంగా దగ్ధబీజం ఎలా చేయాలంటే మన సమాధి, అసంప్రదాయ సమాధి ద్వారా మాటికి అభ్యాసం చేయడం వల్ల వస్తుంది అన్నమాట. అసంప్రదాయ సమాధి స్థితి కలిగినప్పుడు వస్తుంది. అవి ఇప్పుడు ఎలా చేసుకోవాలని చెప్పి ఒక్కొక్కటి క్రమంగా వస్తాయి. ముందు ఈ క్లేశాలు అంటే స్వరూపం చెప్తున్నామట. వీటిని అలా చేసినప్పుడు ఇవి ఉత్పన్నం కావు. ఎలా ఉత్పన్నం కావు? అవిద్యను ఎలా తొలగించుకోవాలి, రాగాన్ని ఎలా తొలగించుకోవాలి, అభినివేశాన్ని ఎలా తొలగించుకోవాలి, క్రమంగా ఒక్కొక్కటి పరిభాష వస్తుంది కదా, అక్కడ స్పష్టం అవుతుంది. ఇవి ప్రాథమిక స్థితి చెప్తున్నామట. ఇలా తొలగించుకుంటే మనకు ఇలా ఈ స్థితి కలుగుతుంది, తొలగించుకోకపోతే అలాగే ఉంటాయి. అదే మనం చెప్పుకుంటూ పోతున్నాం. ఓకే, ధన్యవాదాలు. తర్వాత చూడండి, తతాం క్లేశానాం తదా బీజ సామర్థ్యం దగ్ధమితి విషయస్య సమ్ముఖీ భావే అపి సతి నా భవతి యేషాం ప్రబోధః ఇతి ఉక్తాః ప్రసుప్తిః దగ్ధ బీజానాం అప్రరోహశ్చ. ఇక్కడ చూడమంటున్నారు, సతాం క్లేశానం, క్లేశాలకు ఉన్నప్పుడు, సతాం క్లేశానాం, క్లేశాలు అంటే మన మనసులో చిత్తంలో క్లేశాలు ఉన్నప్పుడు, తదా బీజ సామర్థ్యం దగ్ధమితి, క్లేశాలు ఉన్నప్పుడు కూడా, బీజం ఉన్నప్పుడు కూడా, విత్తనం ఉన్నప్పుడు కూడా దగ్ధమితి అంటే దగ్ధం అయిపోయాడు. ఉన్నాయి, క్లేశం ఉంది, విత్తనం ఉంది, కానీ దగ్ధ బీజం అయిపోయాడు. అంటే సమాధి ద్వారా, అసంప్రదాయ సమాధి ద్వారా నష్టం చేశామంట పూర్తిగా. దాన్ని ఆ సంస్కారాన్ని పూర్తిగా దగ్ధబీజం చేశామంట. దగ్ధమితి విషయస్య సమ్ముఖీ భావేపి, విషయం సమ్ముఖంగా వచ్చినప్పుడు కూడా, ఎటువంటి విషయమైనా కావాలి, సాంసారిక విషయాలు ఉంటాయి, సాంసారిక విషయాలు ఉంటాయి. ఆ సాంసారిక విషయాలు ఏ వచ్చినప్పుడు కూడా, సమ్ముఖీ భావేపి సమ్ముఖంగా వచ్చినప్పుడు కూడా, సమ్ముఖ భావేపి సతి వచ్చినప్పుడు కూడా, నా భవతి యేషాం ప్రబోధః, వీటి యొక్క విషయాలు ఏవైతే ఉన్నాయో సమ్ముఖంగా వచ్చినప్పుడు కూడా యేషాం ప్రబోధః నా భవతి అంటే వీటి యొక్క ఉత్పత్తి స్థితి మళ్ళీ కలగదు, ప్రబోధం కాదు, ఉద్భుతం కావు. ఇవి ఆ విషయాలు ఆలంబనంగా వచ్చినప్పుడు కూడా మనలో సంస్కారం మొలకెత్తవు. ఎందుకు? దగ్ధమితి అంటే బీజ సామర్థ్యం దగ్ధమైన వారికి విషయ సమ్ముఖంగా వచ్చినప్పుడు కూడా వాటి యొక్క ప్రవృత్తి అనేది ఉత్పన్నం కాదు, వాటి యొక్క సంస్కారం ఉత్పన్నం కాదు అని చెప్పామట. నా భవతి యేషాం ప్రబోధః, వీటి యొక్క ప్రబోధం ఉత్పత్తి మళ్ళీ ఉత్పన్నం కాదు. దాన్నే ఆ విషయం చెప్పి ఉక్తాః ప్రసుప్తి, ఈ రకం చెప్పారు. ప్రసుప్తి ఎలా ఉంటుంది? ఇది సుప్తావస్థలో ఉంటుంది. అది మన ఈ క్లేశాలను దగ్ధబీజం చేయకపోతే ఏమవుతుందంటే అది చిన్న మొలకెత్తుతుంది, తర్వాత విచ్ఛిన్న అవస్థలోకి వస్తుంది, ఉదరావస్థలోకి వస్తున్నామట అని చెప్పారు. ఇందులో ఒకటి ప్రసుప్తి స్థితి చెప్పామట. ప్రసుప్తి అంటే ముఖ్యంగా అది బీజ రూపంలో ఉంటుంది. చేతసి శక్తి మాత్ర ప్రతిష్టానం బీజ భావోపగమ ప్రసుప్తి అంటే బీజం ఉత్పన్నమైనటువంటి సామర్థ్యం అంటే మొలకెత్తేటువంటి సామర్థ్యం దాంట్లో ఉంటుంది, బీజ రూపంలో ఉంటుంది. అది నాశనం అయినప్పుడు మనలో ఈ క్లేశాలు ఇబ్బంది పెట్టాం. అంటే ఈ సుప్తావస్థలో ఉన్నప్పుడు దాన్ని పూర్తిగా నష్టం చేసామనుకోండి, విచ్ఛిన్న అవస్థ, ఉదరావస్థ ఇవన్నీ అసలు ఉత్పన్నం కావు. అందుకే అవిద్యను తొలగించుకుంటే ఇవన్నీ అస్మిత, రాగము, ద్వేషం పూర్తిగా తొలగిపోతాయి. తొలగించుకోకపోతే ఇవి అలాగే ఉంటాయి అని చెప్పి మనం చెప్పుకున్నామట. ఇప్పుడు ప్రసుప్త స్థితిని చెప్పిన తర్వాత దగ్ధ బీజాన అప్రరోహ అంటే ఎవరికైతే ఈ ప్రసుప్తి అవస్థను దగ్ధ బీజం చేసే వాటికి ప్రవృత్తి కూడా, ఉత్పత్తి స్థితి కూడా మళ్ళీ ఉండదు. దగ్ధ బీజానికి ఉత్పత్తి స్థితి ఉండదు అని చెప్పుకున్నాము. తర్వాత ఈ ప్రసుప్తి తర్వాత తను అంటే ఏమిటి? ప్రసుప్తి అంటే ముఖ్యంగా శక్తి, బీజ రూపంలో శక్తి సామర్థ్యం ఉండటము, మొలకెత్తడానికి స్థితికి ఉండటం. వాటి దగ్ధబీజం చేసుకుంటే అవి అణిగి ఉంటాయి, మళ్ళీ మొలకెత్తవు. దగ్ధబీజం చేసుకోకపోయినా అనుకోండి, అవి ఆలంబన వచ్చినప్పుడు ఉత్పన్నం అవుతాయని చెప్పాం.
అది ఏ రకంగా ఉత్పన్నమవుతాయి? అది రెండో స్థితి ఏంటి? ప్రసుప్త అవస్థలో ఉన్నాయి. తర్వాత చెప్పే తను స్థితి. తను అంటే ఏమిటి? కింద చూడండి వ్యాస భాషలో. ప్రసుప్తిని వ్యాఖ్యానించేటప్పుడు సామాన్యంగా శక్తి రూపంలో ఉంటుంది చెప్పాలి ప్రసుప్తి దాన్ని. తను అంటే ఏమిటి? ఆ తర్వాత ఇప్పుడు చెప్తున్నామట. అప్పుడు ప్రసుప్తి గురించి ప్రసుప్తి అవస్థలో మనం దగ్ధవ్యం చేసుకుంటే మొలకెత్తవని చెప్పి కొంచెం సూక్ష్మంగా వ్యాఖ్యానించారు అక్కడ. ఇప్పుడు తను అంటే ఏమిటి? తనుత్వం ఉచ్యతే. తనుత్వం అంటే ప్రతిపక్ష భావనోపహతాః క్లేశాః తనవో భవంతి. ప్రతిపక్ష భావనోపహతాః క్లేశాః తనవో భవంతి. ఇక్కడ ఏముంటుంది? ప్రతిపక్ష భావన. మనం ఏ విషయం పట్లయితే ఆకర్షణ వస్తుంది, ఇప్పుడు మనకు లోపల బీజ సామర్థ్యం శక్తి ఉందండి, అది ఆలంబన వచ్చింది. ఆలంబన అంటే ఆ విషయ వస్తువు మనకి ఏ విషయం పట్ల సాంసారిక విషయాల పట్ల ఆకర్షణ ఉందో ఆ విషయ వస్తువు ఎదురుగా రాగానే సమ్ముఖంగా రాగానే ఆ సంస్కారం మన మనసులో స్టార్ట్ అయిపోయినమాట. అది కావాలి, అది పొందాలి, తీసుకోవాలి, ఏదైనా కానీ ఏ సంస్కారం ఉంటే అది వాని పట్ల ఆకర్షణ కలిగింది. అవునా? అది అంటే తను అవస్థలోకి వచ్చిందన్నమాట. అప్పుడు ఊరికే మొలకెత్తిందన్నమాట. అది నీ ఆధునిలో ఉంది కానీ నీ మనసులోకి వచ్చింది, ఇంకా బయటికి రాలేదు. విచ్ఛిన్న అవస్థలోకి రాలేదు, ఉదరావస్థలోకి రాలేదు, ఇంకా కొంచెం ఇంకా ముందుకు రాలేదు. ఎక్కడుంది? తను అవస్థలో ఉంది. ప్రతిపక్ష భావనోపహతాః క్లేశః తనవో భవంతి. ఇవి తను స్థితిలో ఉంటాయి. కానీ ప్రతిపక్ష భావనోపహతః, నువ్వు దాన్ని ప్రతిపక్ష భావన అంటే విపరీత భావన. ఏ విషయం పట్లయితే నీకు ఆకర్షణ కలుగుతుందో ఆ విషయం పట్ల విపరీత భావన పెట్టుకోవాలి. ప్రతిపక్ష భావన అంటే విపరీత భావన ద్వారా దాన్ని తగ్గించుకోవచ్చు. అంటే దాన్ని అక్కడికి అంచివేయచ్చు అన్నమాట. ప్రతిపక్ష భావనోపహతః క్లేశాః తనవో భవంతి అంటే విపరీత భావన చేసినప్పుడు అవి మనము అలాగే సూక్ష్మ స్థితిలో పెట్టుకోవచ్చు, నిదానంగా దాన్ని నాశనము చేసుకోవచ్చు, నష్టం చేసుకోవచ్చు. కానీ తను అవస్థ అంటే ఏమిటి? అవి ప్రతిపక్ష భావన ద్వారా విపరీత భావన ద్వారా ఏ విషయం పట్ల అయితే ఆకర్షణ ఉందో ఆకర్షణకి విపరీత భావన, ఇలా చేయకూడదు, ఇది అధర్మం, ఇలా చేసి తప్పు, ఇలా చేసినప్పుడు మనకు లాభ నష్టాలు వీటిని ఆలోచించి మన నిర్ణయం తీసుకొని దాన్ని వదిలేస్తాము. దీన్ని ప్రతిపక్ష భావన అంటాం. లాభ నష్టాలను ధర్మము అధర్మాలను మనం వివేచించి వివేకం ద్వారా దాన్ని తొలగించేస్తాం. ధర్మం అయితే చేస్తాం, అధర్మం అయితే దాన్ని తొలగించేస్తాం. అలాగా కర్తవ్య అకర్తవ్యాన్ని మనం నిర్ణయించి దాని ద్వారా దాన్ని వదిలేయడం అనమాట. అంటే ప్రతిపక్ష భావన ద్వారా ఏదైతే చేయకూడదని విపరీత భావన ద్వారా దాన్ని వదిలేయడం, దాన్ని ప్రతిపక్ష భావనోపహతాః క్లేశ అంటే ఈ క్లేశం ఎటువంటి క్లేశం ఇది? తను అనేది ఇవి ప్రతిపక్ష భావన ద్వారా నిరోధించేటువంటి క్లేశం. దాన్ని తనుత్వం తనవో భవంతి. ఇవి తను స్థితిలో ఉంటాయి, సూక్ష్మ స్థితిలో ఉంటాయి. అవి ప్రతిపక్ష భావన ద్వారా మనం తగ్గించుకోవచ్చు అని చెప్పారు ఇక్కడ. తను అంటే ఏంటి? ప్రతిపక్ష భావన ద్వారా మనం అయితే తొలగించుకోగలుగుతాము, దాన్ని తను అంటాము. అంటే ఊరిక మొలకెత్తిన విత్తనం ఉన్నది ప్రసుప్త అవస్థలో, అది ఆలంబనం రాగానే సమ్ముఖంగా విషయ వస్తు రాగానే అది మొలకెత్తింది. కానీ అవి ప్రతిపక్ష భావన ద్వారా మనము వాటిని అణిచివేయవచ్చు. అందుకే ప్రతిపక్ష భావనోపహతాః క్లేశః తనవో భవంతి. అవి తను స్థితిలో ఉంటాయి, సూక్ష్మ స్థితిలోనే ఉంటాయి. కానీ అది మనం దాన్ని ప్రతిపక్ష భావన చేయలేనుకో, విపరీత భావన చేయలేనుకోండి, ఆ విషయ పట్ల ఆ విషయ వస్తువు ఏదైతుందో వాని పట్ల ఆకర్షణకు అనుకూలంగా కాకుండా విపరీతంగా మనం ఆలోచించలేనుకోండి, ఏమవుతాయి? తత విచ్ఛిద్య తేన ఆత్మనః పునః పునః సముదాచరంతి ఇది విచ్ఛిన్నః. ఇప్పుడు ప్రసుప్త తను తర్వాత విచ్ఛిన్నం అంటే చెప్తున్నాడు. నువ్వు ప్రతిపక్ష భావన చేయలేకుండా విచ్ఛిన్న అవస్థలోకి వస్తాయి. అంటే కొంచెం ముందు అది మొలకంగా కొంచెం పెద్దగా అవుతున్నామట, ఆ సంస్కారం కొంచెం ఇంకా బలపడుతున్నామట. ఏ రకంగా? విచ్ఛిద్య మనసులోకి వచ్చింది. మనసులోకి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని చేయాలి, క్రియారూపంలోకి రావాలని ప్రయత్నం చేస్తుంటాం. ఓ ఏమవుతుందో చేద్దామా వద్దా, ఒక సందేహం ఉత్పన్నం అవుతుంది, చేద్దామా వద్దా చేద్దామా అన్నట్టుగా దానికి ఎక్కువ దాని చింతన మొదలవుతున్నామట. దాని చింతన ప్రతిపక్ష భావన చేయలేకుండా ఆ విషయ వస్తువు పట్ల ఆకర్షణ పట్ల ఏదైతే ఉందో నీకు వాటి పట్ల అది నిలబడి మాటికి నీకు మనసులో ఆలోచింపజేస్తున్నావు అంట. విచ్ఛిద్య నిలబడి మళ్ళీ ఏమవుతుంది? తేన ఆత్మన అంటే అది దాని యొక్క స్వరూపం ఏదైతుందో నువ్వు ఏదైతే దాని యొక్క స్వరూపం తీసుకెళ్తుంది. తేన ఆత్మన అంటే ఆత్మ స్వరూపం. ఇక్కడ తేన ఆత్మన పునః మళ్ళీ సముదాచరంతి. వద్దు అంటుంది మళ్ళీ కావాలి, మళ్ళీ కావాలంటుంది మళ్ళీ వద్దు అనుకుంటుంది. అట్లా రకరకాలుగా అంటే సందేహ స్థితిలో ఉండి చేద్దామా వద్దా అన్నట్టుగా అది నిలబడి అది దాని స్వరూపంలోకి తీసుకెళ్తున్నాడు. అంటే ఆ విషయ వస్తు వాసన ఏదైతుందో అక్కడ నిలబడి మనం ఆలోచిస్తున్నాం అంట. ఆ ఆలోచన ఎక్కువ అయిపోయామంట విషయ వస్తును. మొదట్లో ప్రసుప్త అవస్థలో ఉన్నది, మొలక రూపంలో విత్తన రూపంలో ఉన్నది, అది కొంచెం తను అవస్థలో కొంచెం మొలకెత్తింది. అక్కడ ప్రతిపక్ష భావన చేసుకుంటే అంత స్థితి వచ్చేది కదా, అక్కడ అది తను చేసేవాళ్ళం, నిలబెట్టేవాళ్ళం. కానీ నిలబెట్టలేదు అక్కడ. అది నిలబెట్టకపోయేసరికి ఏముంది? కొంచెం విచ్ఛిన్న అవస్థలోకి వచ్చింది. ఇంకా మాటికి దాని చింతన ఎక్కువైంది, దాని ఆలోచన ఎక్కువైంది. విచ్ఛిద్యం నిలబడి మరి దాని స్వరూపంలోకి వస్తున్నాం. ఒకసారి అది ఆ విషయ వస్తువును గ్రహించాలి, పొందాలి, అనుభవించాలి,
దాన్ని భోగాన్ని అనుభవించాలనే ఆకాంక్ష కోరిక ఎక్కువ అవుతుందన్నమాట. అది మాటి మాటికి పునః పునః సముదాచరితి, మాటి మాటికి మళ్ళీ మళ్ళీ వచ్చేసి అది మన సముఖంగా నిలబడుతుంది. దాన్ని సముదాచరంతి ఇది విచ్ఛిన్న, దీన్ని విచ్ఛిన్న అవస్థ అంటాం. కొంచెం ముందుకు వచ్చి అది బాగా సముఖంగా కనిపిస్తుంది అన్నమాట. ఎలాగంటే ఇప్పుడు దానికి ఒక ఉదాహరణ చెప్పాడు. కథం ఎలాగా అది మనం నిలబడి మాటి మాటికి దాన్ని లోపలికి తీసుకెళ్తుందంటే ఒక ఉదాహరణ ఇచ్చారు. లౌకిక ఉదాహరణ చూడండి. రాగకాలే క్రోధస్య అదర్శనాత్. ఇప్పుడు రాగం ఉంది, ఒకరి పట్ల, ఒక విషయం పట్ల, ఒక వస్తువు పట్ల, ఒక వ్యక్తి పట్ల రాగంలో ఉన్నాం. రాగయుక్తంగా ఉన్నప్పుడు అక్కడ క్రోధం లేదు. క్రోధస్య అదర్శనాత్, క్రోధం కనిపించలేదు. ఒకరి పట్ల ఆసక్తమై ఉన్నప్పుడు అక్కడ క్రోధం లేదు, అక్కడ ప్రేమ రాగమే ఉంటుందన్నమాట. అందుకే రాగకాలంలో అంటే ప్రేమిస్తున్న సమయంలో, అంటే రాగయుక్తంగా ఉన్న సమయంలో క్రోధస్య అదర్శనాత్, క్రోధం లేదు, క్రోధం ఉండదు అక్కడ. నాహి రాగకాలే క్రోధ. ఎందుకంటే ఏదైనా ఒకటే స్థితి ఉండు, నువ్వు రాగయుక్తంగా ఉంటావు, క్రోధయుక్తంగా ఉంటావు, అంటే దానికి అనుకూలంగా ఉంటావు లేదా ప్రతికూలంగా ఉంటావు. ఎప్పుడు నువ్వు అనుకూలంగా ఉన్నావు అక్కడ ప్రతికూలం ఉండదు, ఎప్పుడైతే ప్రతికూలంగా ఉంటావో అక్కడ అనుకూలం ఉండదు. నువ్వు ఎప్పుడైతే నీలో క్రోధం ఉందో అక్కడ ప్రేమ ఉండదు, ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ క్రోధం ఉండదు. రెండు ఒకేసారి ఉండవు అనమాట. అందుకే రాగకాలే క్రోధస్య అదర్శనాత్ అంటే నహి రాగకాలే క్రోధ, రాగకాలంలో క్రోధం ఉండదు. తర్వాత క్రోధ సముదాచరతి, క్రోధం ఉత్పన్నం కాదు. రాగకాలంలో క్రోధ నా సముదాచరతి, క్రోధం ఉత్పన్నం కాదు. తర్వాత రాగశ్చ ఇంకా చెప్తుంది, దాన్ని కొంచెం విశదీకరించి చెప్తున్నాడు. రాగశ్చ క్వచిత్ అదృశ్యమానో నా విషయాంతరే నాస్తి. రాగశ్చ, ఆ రాగం అనేది క్వచిత్ అదృశ్యమానో అంటే ఒకరిలో అదృశ్యంగా ఉన్నప్పుడు, క్వచిత్ దృశ్యమానం ఒకరిలో అది కనిపించినప్పుడు, నా విషయాంతరే నాస్తి ఇది. అంటే ఇప్పుడు ఒకరి మీద ఆసక్తుడే ఉన్నాడు, ఒక వ్యక్తి మీద ఆకర్షితుడే ఉన్నాడు. రాగశ్చ, ఇంకా రాగం అనేది క్వచిత్ దృశ్యమానం ఒకరిలో కనిపిస్తుంది అంటే నా విషయాంతరే నాస్తి అంటే వేరే వ్యక్తి పట్ల ఆకర్షణ లేదని కాదు. ఇప్పుడు ఒకరి మీద ఆసక్తుడయ్యాడు, ఒక వ్యక్తి మీద ఆసక్తుడయ్యాడు, ఇదే ఆసక్తి ఇంకొకరి మీద లేదని కాదు. అంటే ఆ టైంలో అక్కడ ఆసక్తిగా ఉన్నాడు, తర్వాత భవిష్యత్ కాలంలో ఇంకేదో ఆసక్తి వేరే వాళ్ళ మీద ఆసక్తి కలుగుతుంది. అది ఇప్పుడు రాగశ్చ క్వచిత్ దృశ్యమానం, రాగం ఒకరిలో కనిపించినప్పుడు, ఒకరి మీద కనిపించినప్పుడు దృశ్యమానం నా విషయాంతరి, వేరే విషయంలో నాస్తి, విషయాంతరి నాస్తి నా అంటే అక్కడ లేదని కాదు, అక్కడ ఉంటుంది. ఎలాగా చూడండి, దానికి దాన్ని సూక్ష్మంగా ఉదాహరణ చెప్తున్నమాట. నా ఏకస్యాం స్త్రీయాం చైత్ర అంటే ఒక పేరండి, చైత్ర నామక ఒక వ్యక్తి. నా ఏకస్యాం స్త్రీయాం చైత్రో రక్త ఇది అన్యాసు స్త్రీసు విరక్త. అంటే ఒక చైత్ర అనే పేరు గల వ్యక్తి ఒక స్త్రీ మీద ఆసక్తుడయ్యాడు. ఇప్పుడు ఒక స్త్రీ మీద ఆసక్తుడయ్యా అంటే వేరే స్త్రీ మీద ఆసక్తి లేదని కాదు, ఆ టైంలో అక్కడ ఆసక్తితో యుక్తమై ఉన్నాడు. ఆ వ్యక్తికి వేరే స్త్రీ పట్ల ఆకర్షణ ఆసక్తి లేదని కాదు. అన్యాసు స్త్రీసు విరక్త, అన్య స్త్రీ మీద విరక్తి కలిగి ఉన్నాడని కాదు. ఎందుకు? కింటు తత్ర రాగో లబ్ధ వృత్తి అన్యత్రతు భవిష్యత్ వృత్తి. ఇప్పుడు అక్కడ లబ్ధ వృత్తి, అక్కడ ప్రత్యక్షంగా పొందుతున్నాడు, అక్కడ యుక్తమైనాడు. తర్వాత అది అక్కడ సమాప్తమైన తర్వాత మళ్ళా అన్యాసు స్త్రీసు అపి రాగయుక్త భవతి. అంటే అక్కడ మళ్ళీ వేరే స్త్రీ పట్ల ఆ రాగం ఉంటుంది, ఆకర్షణ ఉంటుంది, ఆ కోరిక ఉంటుంది. అక్కడ లబ్ధ వృత్తి, ఇది భవిష్య వృత్తి. ఇది అయిపోయిన తర్వాత భవిష్యత్ కాలం వల్ల ఆ కోరిక ఆసక్తి ఉంటుంది. కాబట్టి ఒకరి మీద ఆసక్తుడయ్యాడు అంటే ఇంకొకరి పట్ల ఆకర్షణ లేదని కాదు, ఆకర్షణ కూడా ఉంటుంది అని ఇది విషయం చెప్పాను. నా ఏకస్యాం స్త్రీయాం, ఒక స్త్రీ మీద చైత్ర అని పేరు గల వ్యక్తి, చైత్ర రక్త ఇది అంటే ఒక స్త్రీ మీద ఆసక్తుడైనప్పుడు అన్యాసు స్త్రీసు వేరే స్త్రీ పట్ల విరక్తి కలిగి ఉందని కాదు. కింటు అది ఎలా ఉంది? తత్వ రాగో లబ్ధ, అక్కడ రాగస్థితి ఉపస్థితమైన ప్రత్యక్షంగా ఉంది. లబ్ధ వృత్తి అన్యతృతు, ఇప్పుడు నెక్స్ట్ అన్య స్త్రీ పట్ల ఆకర్షణ ఏదైతే ఉందో అన్యతృతు భవిష్యత్ వృత్తి, అది భవిష్యత్ కాలం మళ్ళీ పొందుతాడు, అది భవిష్యత్ కాలంలో ఉంది. భవిష్యత్ వృత్తి రీతి సాహి తదా ప్రసుప్త తను విచ్ఛిన్నో భవతి. అదే ఈ ప్రసుప్త అవస్థ, తను అవస్థ, విచ్ఛిన్న అవస్థ ఏదైతే, ఇప్పుడు విచ్ఛిన్న అవస్థ అంటే ఏంటి ఇది చూపించామట. విచ్ఛిన్న అంటే ఏం చెప్పాను? విచ్ఛిద్య తేన ఆత్మన పునః పునః సముదాచరంతి ఇది విచ్ఛిన్నా. విచ్ఛిన్న యొక్క పరిభాష చెప్పాడు ఇక్కడ. విచ్ఛిన్న నిలబడి మాటికి దాని స్వరూపుని తీసుకొచ్చి దాన్ని యుక్తం చేస్తుంది.
అది ఎలాగా? ఇప్పుడు మనకు ఉదాహరణ చెప్పాం, రాగకాలం క్రోధం ఉండదు, క్రోధగా రాగం ఉండదు. అది ఏ రకంగా అంటే ఒకరి మీద అప్పుడు కోరిక రాగం ఉందంటే వేరే పరిస్థితిలో రాగం ఉండదని కూడా కాదు, అది ఉంటుందని చెప్పి ఆ రకం చెప్పుకోవచ్చు. అది నిలబడి ఆ కోరికని పెంచుతూ వేరే వ్యక్తి పట్ల కూడా ఆకర్షణ తీసుకెళ్ళింది. అది విచ్ఛిన్న అవస్థ. అంటే ఈ 3 అవస్థలు ఉంటాయన్నమాట. ప్రసుప్త అవస్థ, తను అవస్థ, విచ్ఛిన్న అవస్థ ఉంటుంది. అందుకే సహి తదా ప్రసుప్త తను విచ్ఛిన్న భవతి. అది ప్రసుప్త తను విచ్ఛిన్న అవస్థలో ఉంటుందన్నమాట. విషయో లబ్ధ వృత్తి సా ఉదార. ఆ విషయం పట్ల పూర్తిగా మనకు మనసులో పూర్తిగా వచ్చేసినాడు, వ్యక్త అవస్థలోకి వచ్చిందన్నమాట. అదే విషయే యో లబ్ధ వృత్తి, ఆ విషయంలో పూర్తి లీనమయ్యానుకోండి. ఆ విషయం పట్ల యో విషయ లబ్ధ వృత్తి, ఆ విషయంలో పూర్తి లీనమైనప్పుడు సా ఉదార, ఇంకా పూర్తిగా నిరాటంకంగా అది పూర్తిగా అనుభవిస్తున్నాడు, ఆ స్త్రీని పొందుతున్నాడు, రాగయుక్తంగా పొందుతున్నాడు. ఏదైనా కానీ అంటే విషయ వస్తు పదార్థం కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే ఉదార అవస్థలోకి వచ్చినాడు, పూర్తిగా దాని యొక్క స్వరూపాన్ని, ఆ క్లేశాన్ని మనకు పూర్తిగా భోగాన్ని అనుభవిస్తున్నాడు. అంటే దాని ఉదార అవస్థ, అంటే పూర్తిగా ప్రకట అవస్థ అవుతుందని ఉదార అవస్థ అంటాము. ఇవి ఈ క్లేశాలు ఆ రకంగా ముందు సుప్త అవస్థలో ఉంటాయి, తర్వాత తను అవస్థలోకి వస్తాయి, తను నుంచి మళ్ళీ విచ్ఛిన్న అవస్థ కొంచెంగా పైకి దృఢంగా బలపడతాయి. తర్వాత అది మనసులో ఆలోచించి చేద్దాం వద్దా చేద్దాం అనుకుంటూ ఆ ఆసక్తిని ఇంకా ఉదార అవస్థలోకి వస్తుంది. అంటే ఆ క్లేశ వృత్తిని పూర్తిగా భోగ రూపంలోకి అనుభవిస్తావు, దాన్ని ఉదార అవస్థ అని చెప్పి. విషయ యో లబ్ధ వృత్తి యో విషయ లబ్ధ వృత్తి సా ఉదార, అది ఉదార అవస్థ. దాన్నే ఈ రకంగా మనము ప్రసుప్తము, తను, విచ్ఛిన్నం, ఉదర అవస్థ చెప్పుకున్నాం. ఇదే విషయాన్ని చూడండి మళ్ళా. సర్వ ఏవ ఏతే క్లేశాః విషయత్వం నా అతిక్రమంతి. ఈ ఏతే సర్వ ఏవ క్లేశాః, ఈ క్లేశాన్ని కూడా క్లేశ విషయత్వం నా అతిక్రమంతి. ఇవి ఈ విషయాలను అతిక్రమించవు, ఇవి వదిలిపెట్టవు. ఏంటివి? కస్తర్హి విచ్ఛిన్న, ఏంటి మరి ఇవి? విచ్ఛిన్న ప్రసుప్త తను ఉదారో వా క్లేశ ఇది. ఇప్పుడు ఈ క్లేశ విషయత్వాన్ని, ఇవైతే అవిద్య, రాగము, ద్వేషము, అభినివేశమే చెప్పావు, అవి క్లేశ విషయత్వాన్ని, ఆ క్లేశాలకు అనుగుణ విషయత్వం ఏదైతే ఉందో వాటిని వదిలిపెట్టడం లేదన్నమాట. వదిలిపెట్టవు. ఎందుకంటే ఏంటివి మళ్ళీ ఇవి ఎందుకు వదిలిపెట్టడం లేదంటే విచ్ఛిన్న ప్రసుప్త తను ఉదారోవ క్లేశ, ఏంటివి? ఉచ్యతే సత్యమే వేతది. ఎందుకంటే ఈ క్లేశాలు ఆ విషయాల కోసమే ఉన్నాయన్నమాట. ఆ విషయ వస్తువు ఏదైతుందో ఆ విషయం కోసమే ఉన్నాయి. అందుకే సత్యమే వేతది. ఈ క్లేశాలు ఏవైతే ఉన్నాయో వదిలిపెట్టడం లేదు. ఎందుకు వదిలిపెట్టడం లేదు? ఆ విషయ వస్తు, విషయ వాసన ఉంది కాబట్టి అవి వదిలిపెట్టడం లేదు. మళ్ళీ ఆ విషయ వాసన దగ్ధ బీజమైనప్పుడు ఆ విషయాన్ని వదిలిపెడతాయి. అందుకే సత్యమే వేతది. ఈ విషయాలు క్లేశ విత్వం ఎందుకు వదిలిపెట్టడం అంటే, ఏవి విచ్ఛిన్న అవస్థ, ఉదార అవస్థ ఎందుకు వదిలిపెట్టడం అంటే, అవి ఆ విషయ వస్తు అక్కడ ఇంకా ఉంది, సత్త రూపంలో ఉంది, విచ్ఛిన్న రూపంలో ఉంది, తను ఉదారావస్థలో ఉంది కాబట్టి అవి వదిలిపెట్టడం లేదు. అందుకే ఉచ్యతే సత్యమే వేతది. విషయత్వం ఉంది కాబట్టి అవి యథార్థంగా ఉంటాయి. ఇది యథార్థమైందే. అందుకే చెప్పడం మళ్ళా కింటు విశిష్టానాం ఏవ ఏతేషాం విచ్ఛిన్నాదిత్వం. అంటే వీటిలో ఈ విశిష్టత, విశేష కారణత ఉంది కాబట్టి వీటికి ఈ పేరు పెట్టామండి, విచ్ఛిన్నాదిత్వం అండి. విచ్ఛిన్నము, ప్రసుప్తము, తను, ఉదారావస్థ అని చెప్పి పేరు పెట్టాం. ఎందుకు? ఈ వైశిష్ట్యం ఉంది కాబట్టి. ఈ విచ్ఛిన్న అవస్థ, ఉదారావస్థలు ఉన్నాయంటే మనకి ఆ సంస్కారం, ఆ కోరిక, ఆకాంక్ష మనలో చిత్తంలో ఉన్నాయి. ఇవన్నీ బీజ రూపంలో ఉన్నాయి. ఒక్కోటి నిదానంగా తను అవస్థ, విచ్ఛిన్న అవస్థ, ఉదరావస్థలోకి వచ్చాయన్నమాట. అందుకే ఆ రకంగా ఉన్నాయి కాబట్టి విశిష్టమైన పేరు పెట్టామన్నమాట. అందుకే కింటు విశిష్టానాం ఏవ ఏతేషం విచ్ఛిన్నాదిత్వం, విచ్ఛిన్న, ప్రసుప్త ఇవన్నీ పేరు పెట్టింది ఆ విశిష్టత ఉంది కాబట్టి అలా పేరు పెట్టాము. ఎలాగంటే యథైవ ప్రతిపక్ష భావనాతః నివృత్తః తథైవ స్వవ్యంజకాంజన అభివ్యక్తః ఇతి. ఏ విధంగా అయితే యథా ఏవ ప్రతిపక్ష భావనాత, ప్రతిపక్ష భావన, ఆ విషయ వస్తు ఏదైతే ఉందో, ఆకర్షణ ఏ దాని పట్ల అయితే ఉందో, ప్రతిపక్ష భావన చేయడం వల్ల, విపరీత భావన చేయడం వల్ల మనకి ఏదైతే కావాలనుకుంటే దాన్ని వద్దు అని చెప్పింది, దీనివల్ల నష్టమే, దీనివల్ల లాభం ఏంటి, మనం దాన్ని విపరీత భావన ద్వారా దాని నష్టాన్ని, దాని అధర్మత్వాన్ని మనం పరిశీలించి గమనించి దాన్ని ప్రతిపక్ష భావన చేయడం వల్ల, విపరీత భావన చేయడం వల్ల అది నివృత్తమైపోతుంది, తొలగించుకోవచ్చు. అందుకే స్టార్టింగ్ చెప్పాం, తను అవస్థలో ప్రతిపక్ష భావనోపహతాహ క్లేశ. ఈ తను అవస్థ ఏంటి? ప్రారంభిక స్థితిలో ఉన్నప్పుడు మానసికంగా వచ్చినప్పుడు దాన్ని విపరీత భావనతో తను సూక్ష్మం చేసుకోవచ్చు. అందుకే యథైవ ప్రతిపక్ష భావనాత నివృత్తః, అది నివృత్తమైపోతుంది, అది తొలగించుకోవచ్చు. తథైవ అలాగే స్వవ్యంజకాంజనేన అభివ్యక్త అయితే, నువ్వు అలా ప్రతిపక్ష భావన, విపరీత భావన చేయలేదనుకోండి, స్వవ్యంజకాంజన అంటే
ఆ లోపల ఏదైతే సంస్కారం ఉందో ఆ సంస్కారానికి అనుగుణంగా ఆ విషయ వస్తు ఆలంబన వస్తు మనకి ఎదురుగా సమ్ముఖంగా వచ్చిందనుకోండి, మన తన వ్యంజకం అంటే ఆలంబనం ఏదైతే ఉందో స్వవ్యంజకాంచన అభివ్యక్త, నువ్వు దాన్ని తొలగించుకోకపోతే, దాన్ని విపరీత చేయకపోతే ఏమవుతుంది, స్వవ్యంజకాంచన దాన్ని ఆ సంస్కారానికి ఉత్పత్తిగా కారణం ఏదైతే వ్యంజనం అంటే కారణం ఏదైతే ఉందో స్వవ్యంజకాంచన అభివ్యక్త, అది మళ్ళా అభివ్యక్తం అవుతుంది. అంటే విచ్ఛిన్న అవస్థలోకి వస్తుంది. విచ్ఛిన్న అవస్థలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అది పూర్తిగా ఉదరావస్థలోకి వస్తుంది. పూర్తిగా దీనికి దాంట్లో లీనం అయిపోతున్నాడు, ఉదరావస్థలోకి వస్తుంది. అందుకే ప్రతిపక్ష భావన చేయడం వల్ల అది నివృత్తం అయిపోతుంది. తథైవ అలాగే స్వవ్యంజకాంచన అభివ్యక్త అపి భవతి, అది అభివ్యక్తం కూడా అవుతుంది. దానికి కారణాలు అక్కడ విద్యమానంగా ఉన్నాయంటే అది మళ్ళా ఉత్పన్నం అవుతుంది. అందుకే సర్వ ఏవ అమీ క్లేశాః అవిద్యా భేదాః, ఇవన్నీ ఈ అవిద్యకి భేదాలు ఏంటి, ఇవన్నీ ప్రసుప్తతను విచ్ఛిన్న ఉదరావస్థ, ఇవన్నీ అవిద్య యొక్క భేదాలు. రాగము ద్వేష అభినివేశం ఇవన్నీ కదా ఈ అవిద్య ఉండడం వల్ల ఇవన్నీ ఉన్నాయంట. అవిద్య తొలగిపోతే ఇవన్నీ తొలగిపోతాయి. అందుకే ఇవన్నీ సర్వ ఏవ అమీ క్లేశ, ఈ క్లేశాన్ని అవిద్యా భేదాః, ఇవి అవిద్యకి భేదాలు, ఉపభేదాలు. తస్మాత్ ఎందువలన సర్వేషు అవిద్య ఏవ అభిప్లవతే, ఎందుకంటే ఈ క్లేశాలు అవిద్య వ్యాప్తంగా ఉంటుందన్నమాట. ఈ అన్నిటిలో రాగము ద్వేషము అభినివేశము ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, అస్మిత అవి ఉన్నాయి కదా, వీటన్నిటిలో సర్వేషు అవిద్య ఏవ అభిప్లవతే, ఈ నాలుగిట్లో ఏవైతే ప్రసవ భూమి అవిద్య ఏదైతే ఉందో ఈ అవిద్య కారణంగా మిగిలిన అస్మిత రాగము ద్వేష అభినివేశంలో ఈ అవిద్య పూర్తిగా వ్యాప్తంగా ఉంటుంది, వ్యాపకంగా ఉంటుంది. అందుకే ఆ అవిద్య తొలగించి ఆటోమేటిక్ తొలగిపోతాయి. అందుకే చెప్పాడు సర్వేషు అవిద్య ఏవ అభిప్లవతే, ఈ క్లేశాల్లో అవిద్య వ్యాప్తంగా ఉంటుంది. యద్ అవిద్యయా వస్తు ఆకార్యతే తదేవ అనుశీరతే క్లేశాః. ఇప్పుడు యద్ అవిద్యయా వస్తు ఆకార్య, అవిద్య ద్వారా వస్తు ఆకార్యతే, ఏదైతే వస్తువు అది దాని యొక్క ప్రకాశం కనిపిస్తుందో, అంటే ఏ వస్తువు ఎలాగైతుందో దాన్ని అలా చూస్తున్నామో, వస్తు ఆకార్యతే తదేవ అనుశీరతే క్లేశాః. ఆ ఏ వస్తువు అయితే మన సమ్ముఖంగా వచ్చిందో అదే వస్తువు పట్ల ఈ క్లేశము దాని వెనకమ్మడి వెళ్ళిపోతున్నాం అంట. ఏ విషయం పట్ల ఆకర్షణ ఉందో ఆ విషయం ఉపస్థితి కాగానే సమ్ముఖంగా రాగానే తను అనుశీలతే, తదేవ అనుశీలతే, దాన్ని అనుగమనం చేస్తుంది. ఈ క్లేశము రాగం కావచ్చు, ద్వేషం కావచ్చు, అభినివేశం కాదు, ఏదైతే ఉత్పన్నమైందో తదేవ అనుశీల, దాన్ని అనుగమనం చేస్తుంది, దాని వెనకనే వెళ్తుంది ఆ క్లేశం కూడా. అందుకే నా మనసు మాట్లాడేది, ఏ విషయ వస్తువు పట్ల ఆకర్షణ ఉందో అదే విషయ వస్తువు పట్ల మనం ఆకర్షితుల వైపు దాన్ని వెనకమని వెళ్ళిపోతాం అన్నమాట. అదే తదేవ అనుశీరతే క్లేశాః. ఎందుకు విపర్యాస ప్రత్యేకాలే ఉపలభ్యంతి, ఎందుకు అలా కలుగుతుంది, అది మిథ్యా జ్ఞానం యొక్క స్థితిలో అలాగా ఆ స్థితి ఏర్పడుతున్నమాట. మిథ్యా జ్ఞాన సమయంలో ఈ స్థితి ఉపలబ్ధం అవుతుంది. మిథ్యా జ్ఞానం ద్వారా ఏ విషయ వస్తువు పట్ల ఆకర్షణ అయితే ఉందో ఆ వస్తువు ఏ విధంగా అది చూపిస్తుందో దాన్ని అనుగమనం చేస్తుంది. ఎప్పుడు విపర్యాస ప్రత్యేకాలే ఉపలభ్యంతే, మిథ్యా జ్ఞాన కాలంలో మాత్రం అలాంటి స్థితి కలుగుతుంది. మిథ్యా జ్ఞానం ఉందంటే అవిద్య ఉంది కాబట్టి అది ఉపలభ్యంతే, అలాగా దాన్ని అనుగమనం చేస్తుంది. అందుకే అదేవిధంగా క్షీయమానాంచ అవిద్యాం అనుక్షీయంతే, క్షీయమానాంచ అవిద్యం, అది అవిద్యను క్షీయమానం చేసాం, నష్టం చేసాం అనుకోండి, దగ్ధబీజం చేసాం అనుకోండి, అనుక్షీయంతే అంటే అంత మన చేతిలో ఉందన్నమాట. నువ్వు దాన్ని క్షీణం చేసుకోవాలనుకుంటే అది అనుక్షీయంతే, అవి క్షీణం అయిపోతాయి. ఇది మిథ్యా జ్ఞానంలో ఉన్నామనుకోండి, ఆ వస్తువు ఏదైతే ఉందో ఆకర్షణ పట్ల మనం కూడా అదే వస్తువును మనకు అది చూపించడం దాన్ని అనుసరిస్తుంది. క్లేశం కూడా, ఆ రాగద్వేషం కూడా అదే విషయం పట్ల ఆకర్షితం అయిపోతాయి, అదే విషయాన్ని అనుభవించాలి, భోగించాలని చెప్పి అటువైపు వెళ్ళిపోతుంది. కాబట్టి విపర్యాస ప్రత్యేకాలే ఉపలభ్యంతే, ఈ మిథ్యాజ్ఞాన కాలంలో, మిథ్యాజ్ఞానం ఎప్పుడైతే ఉందో ఆ కాలంలో ఉపలబ్ధమవుతాయి. క్షీయమానాంచ, అది క్షీణం చేసినప్పుడు, నష్టమైనప్పుడు, ఏది అవిద్యాం క్షీయమానాం, అవిద్య క్షీణం చేసినప్పుడు అనుక్షీయంతే, అవి కూడా క్షీణించబడతాయి. కాబట్టి ముఖ్యంగా ఈ రకంగా మహర్షి వ్యాస్ కూడా ఇవన్నీ అవిద్య అనేది పక్కన ఉన్నటువంటి అస్మిత రాగము ద్వేషము అభినివేశానికి మూల ప్రసవ భూమి ఉత్పత్తి కారణము. ఇవి ఎలా ఉంటాయంటే ప్రసుప్త అవస్థ, తను అవస్థ, విచ్ఛిన్న అవస్థ, ఉదరావస్థలో ఉంటాయి. అవి బీజ రూపంలో ఉంటాయి, తర్వాత విచ్ఛిన్న అవస్థలోకి వస్తాయి, తను అవస్థలోకి వస్తాయి, తర్వాత విచ్ఛిన్న అవస్థ ఉదరావస్థలోకి వస్తాయి. అవి ఏ రకంగా వస్తాయని చెప్పి మనం చూసాము, లౌకిక ఉదాహరణతో చూసాము. ఈ రకంగా మనకు ఈ అవిద్య ఉండటం వల్ల ఇవన్నీ మనం దుఃఖ పెడుతూ ఉంటాయి, సాంసారిక విషయాల పట్ల ఆకర్షణ చేస్తూ ఉంటాయని చెప్పి ఈ క్లేశాలు మనకు ఈ రకంగా మనకు వీటి యొక్క స్థితిని మనం ఇక్కడ వ్యాస భాష ద్వారా తెలుసుకున్నాం.
కాబట్టి ఇందులో సమాధి భావనార్థ క్లేశ తనుకరణార్థాశ్చ, క్రియాయోగం చేయడం వల్ల క్లేశ తనువు అవుతా అంటే అట్లా ఈ అవిద్యను తను చేసుకోవచ్చు. అంటే వాటి పట్ల ప్రతిపక్ష భావనతోటి వీటిని తగ్గించుకోవచ్చు. అందులో ముందు వీటి యొక్క స్థితిగతులను తెలుసుకున్నామాట. ముందు ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? అవిద్య రాగం అని స్వతంత్ర సత్తా ఉందంటే లేదు. రాగము ద్వేషం అభినివేశానికి కూడా మూలకాలం అవిద్యే. అవిద్య ఉండటం వల్ల ఇవన్నీ వచ్చాయి. అవిద్య తొలగించుకుంటే ఇవన్నీ తొలగిపోతాయి. కానీ వీరి యొక్క స్థితి చూపించాడు. ఇప్పుడు వస్తుతః అవిద్య అంటే ఏమిటి? వస్తుతః అవిద్య అంటే ఏమిటి? ఈ మిగిలిన కారణాలకు మూల ఆధారం చెప్పాము. కానీ వీటన్నిటికీ ఆధారం ఏంటి? అవిద్య అన్నాం కదా. ఆ విద్య యొక్క మూల స్వరూపం అంటే ఏమిటి అనేది ఇక్కడ మనకు నెక్స్ట్ 5వ సూత్రంలో అనిత్య అశుచి దుఃఖానాం, అనిత్య శుచి దుఃఖానాం ఆత్మసు నిత్య శుచి సుఖఖ్యాతి అవిద్య. అనిత్య అశుచి దుఃఖ అనాత్మసు, అనిత్య అశుచి దుఃఖానాత్మసు నిత్య శుచి సుఖఖ్యాతి అవిద్య అని చెప్పి. అంటే అనిత్య, ఇక్కడ 4 ఉన్నాయి. అనిత్య అశుచి దుఃఖము అనాత్మసు, ఇది సప్తమి విభక్తి బహువచనం అండి. అంటే అందులో అనిత్య అశుచి దుఃఖం అనాత్మలో ఏమనుకుంటున్నాం? ఇక్కడ 4 ఉన్నాయి క్రమంగా. నిత్య శుచి సుఖ ఆత్మఖ్యాతి, ఆత్మని భావిస్తున్నాం అంట. అంటే అనిత్యమైనటువంటి వస్తువులో నిత్యతగా భావిస్తున్నాము. అశుచి అస్వచ్ఛతమైనది ఏదైతే ఉందో, అశుభ్రమైనది ఏదైతే ఉందో, అస్వచ్ఛంగా ఏదైతే ఉందో దాన్ని శుచిగా భావిస్తున్నాము. అదేవిధంగా దుఃఖం ఏదైతే ఉందో దాన్ని సుఖంగా భావిస్తున్నాము. అనాత్మ ఏదైతే ఉందో దాన్ని ఆత్మగా భావిస్తున్నాము. అనాత్మ ఏదైతే ఉందో దాన్ని ఆత్మగా భావిస్తున్నాం. అలా భావించడాన్ని అవిద్య అంటాం. అంటే ఏదైతే ఎలాగ ఉందో దాన్ని అలా కాకుండా విపరీతంగా భావిస్తున్నాం. ఇప్పుడు అనిత్యమైన వస్తువుని నిత్యత అనేది భావిస్తున్నాం. ఏదైతే శుచి లేదో దాన్ని శుచిగా భావిస్తున్నాం. ఏదైతే దుఃఖం ఉందని దుఃఖాన్ని సుఖంగా భావించుకుని దాంట్లో వృత్తి పనిచేస్తున్నాం, మన ప్రవృత్తి కలుగుతుంది. అదే ఏదైతే ఆత్మ కాదో దాన్ని ఆత్మగా భావిస్తున్నాము. ఇదే అవిద్య. అవిద్య యొక్క స్వరూపం ఇది అని చెప్పాడు. అది ఏ రకంగా అవిద్య యొక్క స్వరూపం అనేది మనం వ్యాస భాషంతో స్పష్టమవుతుంది. ముఖ్యంగా అనిత్య వస్తువులో నిత్యత భావన పెట్టుకోవడము, అశుచి వస్తువులో అశుచి పదార్థంలో అశుచిమైనటువంటి శరీరంలో దీంట్లో శుచిగా భావించడము. అదేవిధంగా దుఃఖంలో కూడా సుఖఖ్యాతి, సంసారంలో దుఃఖమే ఉంది దాంట్లో సుఖం అని చెప్పి భావించి మనం దాంట్లో ఓతప్రోతం అయిపోతున్నాం. అదేవిధంగా అనాత్మ, ఆత్మ అంటే ఇది చిత్తము ఆత్మ కాదు, ఇది జడ వస్తువు. కానీ ఇది నా చిత్తం మాట వినడం లేదు, నా మనసు మాట వినడం లేదని చెప్పి అంటే అనాత్మలో ఆత్మఖ్యాతి చేసుకుని మనం దాంట్లో దానికి వశీభూతం అవుతున్నాం, మనిషికి వశీభూతం అవుతున్నాం. ఇదేంటి? అవిద్య. అంటే వాటి యొక్క స్వరూపం తెలుసుకోలేకపోతున్నాం. కాబట్టి ఈ అవిద్య వల్ల ఇవన్నీ మనకి క్లేశాలు ఉత్పన్నం అవుతున్నాయి. అది అవిద్య యొక్క స్వరూపం. అనిత్య అశుచి దుఃఖ అనాత్మసు నిత్య శుచి సుఖ ఖ్యాతి అవిద్య అని ఇక్కడ మహర్షి పతంజలి 5వ సూత్రంలో చెప్పారు. దీన్ని ఒక్కొక్క శబ్దాన్ని తీసుకొని మహర్షి వ్యాసుడ దీన్ని వ్యాఖ్యానిస్తారండి. ఇది రేపు చూద్దాము. ఇప్పుడు మీకు ఇందులో ఎవరికైతే సందేహం ఉందో అది చెప్పండి. ఇప్పుడు చెప్పిన మనకు వ్యాస భాషలో కావచ్చు, సూత్రంలో కావచ్చు, ఇంకేదైనా కానీ. అస్తు, హ్యాండ్స్ మీరు ప్రెస్ చేయండి. ప్రసుప్తం అని చెప్పిన తను విచ్చిన ఉదర, ఇది మీకు స్పష్టమైంది అనుకుంటాను. మ్యూట్ ఓపెన్ చేయండి. మ్యూట్ ఓపెన్ అవుతుందా? అవుతుందండి, మ్యూట్ ఓపెన్ అయ్యింది. చెప్పండి, ఏదైనా సందేహం చెప్పండి. అస్తు అండి. మనము సందేహాలు వచ్చిన మహోదయ అవిద్య తొలగే వరకు దొరకదు అనేది అర్థం అవుతా ఉంది మహోదయ. అంటే ఇవి సూక్ష్మ, మనకు ప్రసుప్తి తను విచ్ఛిన్న ఉదరావస్థ ప్రత్యక్షంగా తెలుసండి. ఇది మనకు చెప్పాల్సిన విషయం లేదు. మనలో బీజ రూపంలో ఉంటుంది. మనకు చాలా సంస్కారం మనకు తెలియవండి. ఒక్కోసారి ఆలంబన వచ్చినప్పుడు మనకు ప్రత్యక్షం అవుతూ ఉంటుంది. అవునా? మనలో ఏ సంస్కారం లేదు, ఇప్పుడు వదిలేసాం, దూరంగా ఉన్నాం. కానీ ఆ విషయ వస్తువు ఎదురుగా రాగానే మనకు దాని పట్ల కోరిక ఆకాంక్ష పుడుతుందన్నమాట. అది చిన్నగా అది బీజం శక్తి ఏదైతే లోపల ఉండేది కదా, అది తను అవస్థలోకి వస్తుంది, సూక్ష్మంగా మానసికంగా వచ్చేస్తుంది అన్నమాట. అది వచ్చిందా దాన్ని పదే పదే ఆలోచిస్తూ ఉంటా, ఆలోచించడం వల్ల అవుతుంది, అది విచ్ఛిన్న అవస్థలోకి వస్తుంది. ఇప్పుడు చెప్పిన ఉదాహరణ, ఒక చైత్రుడు అని వ్యక్తి ఒక స్త్రీ పట్ల ఆసక్తుడైనా అంటే అక్కడే ఆసక్తుడై ఉంటానే కాదు, మళ్ళీ అది కాకుండా అన్యాసు స్త్రీ స్వపి ఆసక్త, అన్య స్త్రీ పట్ల విరక్తుడనే అక్కడ ఆసక్తి ఉంటున్నాడు. అది భవిష్యత్ కాలంలో ఉన్నమాట. అంటే ఒకదాని తర్వాత ఆ విచ్ఛిన్న అవస్థ అనేది మళ్ళీ పెరుగుతూ పోతుందన్నమాట. ఆ పెరిగిపోయి అత్యంత స్వాతంత్ర్యంలో పూర్తిగా లీనమైపోతామట. ధర్మాధర్మం గురించి ఏం ఆలోచించామట.
ఆ విషయ వాసనలో పూర్తి లీనమైపోతాడు. అట్లా స్టెప్ బై స్టెప్. అందుకే ఏదైనా ఒక వృత్తి మనలో వచ్చింది అకస్మాత్తుగా రాదండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, అకస్మాత్ జరిగిపోయింది. అకస్మాత్ ఏది ముందు దాన్ని అది నీ మనసులో ఉంటుంది. ముందు నీలో విత్తనం ఉంటే అలాంటి చిన్నగా తను అవస్థ సూక్ష్మంగా నీ మానసికంగా వస్తుంది. నువ్వు మానసికంగా ఎక్కువగా జపం చేయడం వల్ల, నీ మనసులో ఎక్కువగా జపం చేయడం వల్ల అది ఏమవుతుంది, మళ్ళా విచ్ఛిన్న అవస్థలోకి వస్తుంది అన్నమాట. విచ్ఛిన్న అవస్థ పొందనా, అది అది అవునా కాదా, కరెక్టా కాదా, అలా చేయొచ్చా వద్దా, ఇది ధర్మము అధర్మము, న్యాయము అన్యాయం, అన్ని ఆలోచనలు వస్తాయన్నమాట. అవన్నీ చేస్తూ 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 ఏమవుతాయంటే దాంట్లో దిగిపోతామంట పూర్తిగా. ఎక్కువ అదే జపం చేస్తున్నావు. ఈత చెట్టు కింద కూర్చొని ఈతకలు తాగుదాం వద్దా అంటే ఏమవుతుంది, అది దూరంగా పోతే దాంట్లో వృత్తి దూరం అయిపోతుంది. అదే చెట్టు కింద కూర్చొని మాటి మాటికి నేను తాగుదాం వద్దా అంటే ఏమవుతుంది, అదే ఇంద్రియాలు ఎందుకంటే బయటి విషయాల పట్ల ఆకర్షణ పొందుతాయి ఎక్కువగా. నువ్వు అదే విషయ వస్తువు ఏదైతే ఉందో, వ్యక్తి పట్ల, ఒక పదార్థం పట్ల, ఒక ఏదైనా కానీ వస్తువు పట్ల ఆకర్షణంగా ఉండి అక్కడే ఉండి ఆలోచించామనుకోండి, నీ మనసు ఎప్పుడు అటువైపు ఆకర్షిస్తున్నావు. ఏం చేస్తావు, ఒక పైకి దుంకేస్తామట. ఓ నిండా ముని నాకు చలి ఎందుకులే అని చెప్పి ఇంతవరకు వచ్చింది కదా, ఏమవుతుంది ఈ జన్మనే కదా వదిలేద్దాం. చాలా మంది పొరపాటు చేస్తా అంటే ఇంత తప్పు చేస్తే ఏమవుతుంది, నిండా ముని నాక చలి ఎందుకు అన్నట్టుగా దాంట్లో పూర్తిగా దిగేస్తాం. ఏం కావాలండి, ఇంకా అయిపోయింది ఏం చేస్తాం, మనకు ఇప్పుడు తప్పు చేసాం కదా, ఇప్పుడు ఎన్నిక రాలేం, ఇంకా కొంచెం తప్పు చేస్తే ఏముంది, ఇంకా సంస్కారం బలపరుచుకుంటాం. వెళ్ళి నాటకపోతుంది, అక్కడ ముద్ర అనేది చాప పడిపోతున్నాం అట, గట్టిగా అతుకపోతుంది. అతుకపోవడం అంటే ఒక మసిగుడ్డ లెక్క తయారైపోతుంది సంస్కారం అనేది. బుద్ధావస్థలోకి వచ్చిందంటే ఏమవుతుంది, పూర్తిగా మళ్ళీ దాన్ని నువ్వు పూర్తిగా దాన్ని ఉతకాలంటే, ఆ సంస్కారాన్ని క్లీన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సామాన్యంగా దుమ్ముదులు ఉంటే దాన్ని ఎదిగించుకుంటూ నీళ్ళలో తీసేస్తే అది పూర్తిగా తొలగిపోతున్నామాట. అది ఉదారావస్థలోకి వచ్చి బాగా చింతనం మననం చేసి ధ్యానం చేసి దాన్ని పూర్తిగా పొందుతూ ఉన్నావు అనుకోండి, అది నువ్వు ఎంత పొందుతూ ఉంటే భోగాలను అనుభవించే కొద్దీ అగ్నిలో నెయ్యి వేస్తే విధంగా ప్రదీప్తంగా మండుతూ ఉంటాయో ఆ విధంగా ఎక్కువ మండుతూ ఉంటాయండి. నువ్వు ఏ ఇంద్రియాన్ని ఎక్కువ ఉపయోగిస్తావు ఆ ఇంద్రియం ఇంకా సక్రియంగా తయారవుతున్నావట, అంత బలంగా తయారైపోతున్నావట. ఇంకా ఆ విషయం పట్ల ఎన్నికి తిరగాలని తిరిగి చూడలేవు, ఇంకా దానికి బ్రేక్ ఉండవు, ఇంకా జారిపోతూనే ఉంటావు, అటువైపు వెళ్తుంటావు. అదే నీకు సర్వస్వం అయిపోతున్నావట. నువ్వు తదాకార కృతిలో వెళ్ళిపోతావంట. అదే సర్వస్వం, ఇది తప్పితే ఇంకేం లేదన్నట్టుగా నువ్వు భావిస్తావంట. ఇదే జీవితం, ఇదే అన్నట్టుగా ఫీల్ అవుతావు అనమాట. అంటే అంత అధ్యానందగా నిలబడి పూర్తి లీనం అయిపోతావు. కానీ ఇవన్నీ అనిత్యమని తెలుసు. అనిత్యమని తెలిసిన తర్వాత తాత్కాలికమైంది. అప్పుడు జ్ఞానోదయం అవుతుంది. అప్పటికి జ్ఞానోదయం అయ్యేసరికి అక్కడ ఏం ఉండదు, నీ దగ్గర శక్తి ఉండదు, సామర్థ్యం ఉండదు. అప్పుడు పశ్చాత్తాపం తప్పితే ఇంకేం రాదు. అలాంటి స్థితి కలుగుతుంది అన్నమాట. కాబట్టి ఈ సుఖాలను అనుభవించే కొద్ది ఏమవుతుందంటే సాంసారిక విషయాల పట్ల దాంట్లో పూర్తిగా లీనం అయిపోతాం. లీనం కావడం వల్ల మనకు మన సంస్కారం ప్రబలంగా దృఢంగా మారిపోతుంది. కాబట్టి వాటి పట్ల నియంత్రణ ఉండాలి. అస్తు జీ సుమంగళి గారు. నమస్తే మహోదయ. అంటే ప్రేమ ఉన్న చోటే కోపం ఉంటుంది అని అంటారు కదా, ఇక్కడ ప్రేమ కోపం రెండు ఒకసారిగా ఉండదని చెప్పారు. అది అక్కడ అంటే ఎప్పుడైతే ప్రేమిస్తారో అప్పుడు కోపం రెండు ఒకసారి ఉండవు కదా. ఆ ప్రేమకు విఘాతం కలిగింది అనుకోండి, ఆ ఇచ్చానికి విఘాతం కలిగింది వెనకబడి కోపం వస్తుంది. అందుకే కోపం. నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నాడో ఎవరినైతే ఆ వ్యక్తి కొంచెం ఉల్లంఘించడం కానీ కొంచెం విపరీతంగా చేయడం కానీ చేయడం ఎంత కోపం, భయంకరమైన కోపం వస్తుంది. ఇచ్చిత వస్తువు పట్ల విఘాతం అయిందనుకోండి వెనకబడి కోపం వస్తుంది. ప్రేమ ఉంటే ఖచ్చితంగా రాగం ఉంటే క్రోధంగా ఉంటుంది, కానీ ఒకే కాలంలో ఉండవు. అది తను అవస్థ సూక్ష్మంగా ఉంటుంది. ప్రాధాన్యత అక్కడ రాగానికి ఉంటుంది, ప్రేమ ఉంటుంది. ఇప్పుడు ప్రేమించిన వాళ్ళ పట్ల కుదవ వస్తా, ఇతరుల పట్ల కోపం రాదు. ఎందుకంటే కోపం ఎవరైతే మనకు దగ్గరగా అవుతున్నా కావాలనుకుంటున్నా వారే మనకి విపరీతంగా చేసినప్పుడే కోపం వస్తుందట. అందరి పట్ల కోపం ఉండదు. నా వస్తువు నా దూరం అయిపోతున్న బాధ, దాన్ని వేరే వాళ్ళు తీసుకెళ్తున్న బాధ, నా సంపత్తిని వేరే వాళ్ళు తీసుకెళ్తున్న బాధ, అయిన వాళ్ళని దూరం అయిపోతుందని బాధ, అక్కడ కోపం వస్తుందన్నమాట. ఉంటుంది కోపం. అందుకే కోపం ఇచ్చిన మన ఇది ఉండదు, అది ఉన్నప్పుడు ఇది ఉండదు అనమాట. కానీ కోపం ఉందంటే అక్కడ అది లేదని కాదు. చెప్పాను దాని పక్కన ఉదాహరణలో, ఇప్పుడు ఒక వ్యక్తి మీద ఆసక్తి ఉన్నా అంటే వేరే మీద ఆసక్తి లేదని కాదు, ఉంటుంది, అక్కడ కూడా ఉంటుంది. అంటే స్థితిని కొంచెంగా సూక్ష్మంగా వ్యాప్తంగా అది ప్రకట అవస్థలోకి వస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఆ సమయంలో మాత్రం ఉండదు అని, ఆ సమయంలో ఉండదు అన్నమాట. ఎందుకు అక్కడ లీనమైపోయాడు కదా, ఆ ప్రేమలో లీనమయ్యాడు, ఆ సమయంలో ఉండదు. అర్థమైంది. జీ సుబ్బరాడి గారండి, మీనా గారు, సుబ్బరాడి గారు, మీనా గారు.
మహోదయ నమస్తే మహోదయ. మహోదయ కోపము అది చాలా ఫాస్ట్ గా అనుకోకుండా ఫట్టని వచ్చేస్తుంది మహోదయ. దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఏం చేయాలి మహోదయ అని అడుగుదాం. అభ్యాసం ఎందుకు? జపానుష్ఠానం ద్వారానే దీని అభ్యాసం. క్రియాయోగం చెప్పాను, స్వాధ్యాయం లీనం కండి. స్వాధ్యాయం లేనప్పుడు, తపస్సు లీనమైనప్పుడు మనకు ఈశ్వర ప్రధానం మనసులో ఎల్లప్పుడూ మన స్థితిలో ఈశ్వరుని మెలుగుతూ ఉండాలి. ఈశ్వరుని ఎప్పుడైతే మర్చిపోయా అప్పుడు ఈ కోపం అవన్నీ ఉంటాయండి, రాగద్వేషాలు అవన్నీ వస్తాయి. నువ్వు ఈశ్వరుని ఎల్లప్పుడూ వెంట పెట్టుకో ఉండాలన్నమాట. ఈశ్వర ప్రధానం పూర్తిగా రోజు ఓతప్రోతమై ఉండాలి. ఒక విషయం పట్ల, ఒక వస్తువు పట్ల ఆకర్షణ కలిగినప్పుడు ఆ వ్యక్తి ఎప్పుడు అంటి పెట్టుకో ఉంటామన్నమాట. ఎక్కడ ఉన్నా కూడా అదే మనసులో వెలుగుతూ ఉంటుంది. ఆ రకంగా నీ పరమాత్మ లీనమై పరమాత్మ యుక్తమై ఉన్నప్పుడు నీకు కోపం రాదండి. పరమాత్మ ఎప్పుడైతే వదిలేస్తామో అటువంటిప్పుడు ఇవన్నీ మనకు ఆలోచనలు వస్తూ ఉంటాయి. అప్పుడు నీకు పరమాత్మ యుక్తమైనప్పుడు లేదు, దానికి సొల్యూషన్ కొంచెం శాంతంగా ఆలోచిస్తావు. ఎందుకు కోపడుతున్నావు? నిజంగా తప్పు చేశారా? ఎందుకు తప్పు చేసా? తప్పుని అడుగుతాను. ఓకే, పొరపాటు అయినా ఎవరిదైనా పొరపాటు కావచ్చు. దానికి దానికి సమానం చెప్పేసి అలా చేయవు, ఇలా ఉండాలి చెప్తామంట. ఆవేశంలో కోపడుతున్నాం అంటే మనం వివేకాన్ని కోల్పోయాం కాబట్టి ఇక్కడ మనం ఆ రకంగా చేస్తున్నాం. అంటే కోపం వచ్చిందంటే అది నీ అనుకునేది జరగలేదు, విపరీతంగా జరిగిందంట. విపరీతంగా జరిగేసరికి అది నువ్వు సహించలేకపోయావంట. ఎందుకు ఆ వస్తువు పట్ల, వ్యక్తి పట్ల ఆకర్షణ ఉంది కాబట్టి కోపం వస్తుంది. ఆ వ్యక్తి పట్ల ఆకర్షణ కోరిక లేదనుకోండి, నీకు కోపం రాదు. అందరి పట్ల ఎందుకు రాదు? కొంతమంది అయిన వాళ్లకు అలాంటి స్థితి కలిగినప్పుడే మనకు కోపం వస్తుంది. అయిన వస్తువు కానీ, అయిన వ్యక్తి కానీ, అయిన పదార్థం కానీ దూరమైనప్పుడే మనకు కోపం వస్తుంది. అందరి పట్ల ఎందుకు రాదు? సంసారం ఎన్నో విషయాలు చూస్తూ ఉంటాం. అందరి పట్ల కోపం వస్తుందా? అక్కడ ఎందుకు మనకు కోపం పనిచేయడం లేదు? ఏ విషయం పట్ల అయితే, ఏ వ్యక్తి పట్ల అయితే, ఏ వస్తువు పట్ల ఆకర్షణ ఉందో, ఆకర్షితమైన వస్తువు మనకు దూరం అవుతామన్న దానికి ఏమైనా భగ్నంగా, అది ఏమైనా హాని కలుగుతుందంటే మాట వినగానే మనకు కోపం వచ్చేస్తుంది. అయిన వాళ్ళు కాకుండా పోతే కోపం వస్తుంది, అయిన వాళ్ళు మాట వినకపోతే కోపం వస్తుంది. ఎందుకు? నా అనే భావన ఉంది కాబట్టి. అక్కడ నా అనే భావన ఎక్కడైతే ఉంటుందో, నా వాళ్ళు, నా బంధువులు, నా మిత్రులు, నా కుటుంబం, నా పరివారం, నా కొడుకులు, నా పిల్లలు, నా భార్య, అలాంటి భావన ఎక్కడైతే ఉంటుందో వాళ్ళ మీద ఆసక్తి, కోరిక ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ విపరీతమైన స్థితి కలిగించినప్పుడు కోపం వచ్చేస్తున్నమాట. ఆ నానే భావన లేనప్పుడు కర్తవ్యం వాళ్ళ కర్మను బట్టి వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళు ఇలా చెప్పి ఒక గురువుగా, ఒక అధ్యాపకుడిగా, ఒక తండ్రిగా, ఒక తల్లిగా వాళ్ళకి ఒక మార్గంలో పెట్టారు. దానికి సమస్య ఎక్కడి నుంచి వచ్చింది? ఆ సమస్యకు సమాధానం వెతికి వాటిని నివారణ చేయడం కోసం ప్రయత్నించాలి. కోప్పడితే రాదు. కోప్పడినంత మాత్రం ఇంకా వేగం అది ఇంకా వృద్ధి చెందుతుంది, కానీ అది శాంతపడదు. కోప్పడితే శాంతపడుతుందా? ఆ కోపంలో ఆ వ్యక్తి ఎవరైతే ఉన్న తప్పు చేసిన వ్యక్తి ఇంకా దాని తప్పును రెట్టింపు చేయడం కోసం ప్రయత్నిస్తున్నాం. ఆ తప్పును రెట్టింపు చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఆవేశంలో మనం ఆ వ్యక్తిని అర్థం చేసుకుని అదే విషయాన్ని కోపంగా, ఆ కోపం కాకుండా ప్రేమగా చెప్పామనుకోండి, నెక్స్ట్ ఆ తప్పు చేయకుండా ఉంటాడు. ఆ కోపం మీద మళ్ళీ కోపం చూపించాము, తప్పు మీద మళ్ళీ తప్పు చేసి ఇంకా మనం ఏం చేసామనుకోండి, ఆ వ్యక్తికి అపవాదంగా ఉంటది. కోపంలో చెప్పినప్పుడు భయంతో మానుకోవచ్చు, కానీ అది లోపల సంస్కారం నష్టం కాలేదు. అదే ప్రేమపూర్వకంగా సమస్యకు దాని హాని లాభాలు చెప్పేసి, నష్టం చెప్పేసి దానివల్ల ప్రభావం ఏ రకంగా ఉంటుందని ఒక స్థితిగతిని చెప్పి తెలియజేసి వాళ్ళకి చెప్పామనుకోండి, ఆ వ్యక్తి యొక్క మనసే మారిపోతుంది. కాబట్టి కోపం దానికి సమాధానం కాదు. ఆ కోపంలో మనం ధైర్యంగా ఉండి మనం వాటికి సమస్య ఎక్కడ ఉత్పన్నమైంది, ఎందుకు అలా కాలేదు, ఎందుకు కోపడుతున్నావు, కోపానికి కారణం వెతికినామంటే నీకు కోపం రాదు. కోపానికి కారణం వెతుకు. ఆ సమస్యకు సమాధానం వెతికినాం అనుకోండి, దానికి ఆ కోపాన్ని నియంత్రించుకోవచ్చు. అదే దానికి ఆ ధైర్యం ఎప్పుడు వస్తుంది? మన క్రియాకలాపం. ఇదేంటి? క్రియాయోగం చేసినప్పుడే, ఇది స్వాధ్యాయం చేసినప్పుడే మనసు లీనం అవుతుంది. ఏకాగ్రత శక్తి ఎక్కువగా ఉంటుందో అటువంటి వారు ఇటువంటి రాగద్వేష పట్ల వాళ్ళ నియంత్రణలో ఉంటుంది, వశీకారంగా ఉంటుంది అన్నమాట. అటు ప్రతిదీ ఆలోచిస్తున్నాడు. ఎందుకు ఏది చేసినా ఒక విషయం పట్ల ఆకర్షితులు అవుతున్నా, ఒక విషయం పట్ల విరక్తి కలుగుతున్నా కూడా అక్కడ యుక్తిపూర్వకంగా, బుద్ధిపూర్వకంగా ఆలోచించి పనిచేస్తున్నమాట. అన్ని తన ఆధీనంలో ఉంటాయి. అప్పుడు క్లేశాలకు లోను కాదు. కాబట్టి మనం ఏకాగ్రత స్థితిని పెంచుకోవాలి. స్వాధ్యాయం ద్వారా, తపస్సు ద్వారా, ఇంకా ఈశ్వర ప్రణిధానం ద్వారా, జపానుష్ఠానం ద్వారా, గాయత్రి మంత్ర జపానుష్ఠానం ద్వారా వీటిలో లీనం కావడం వలన వీటి ఆటోమేటిక్ గా మనకు మన మనసు మన ఆధీనంలో ఉంటే ప్రతిదీ ఉద్వేగం పొందదు అనమాట, చాంచల్య స్థితిని పొందదు. కొన్ని వ్యాధులు చెప్పా, వ్యాధుల్లో దుఃఖ దౌర్మనస్యం ఎప్పుడు వస్తుందంటే ఇవన్నీ మనకు వ్యాధులు ఉన్నప్పుడే. ఆలస్యము, ప్రమాదము, ఇవన్నీ మనకు మనసు స్థిరంగా లేకపోవడం వల్ల ఇవన్నీ వస్తాయి. మనసు స్థిరంగా ఉన్న వ్యక్తి ప్రతిదీ ఆలోచిస్తాడు. అస్తు. అందుకే మనసు స్థిరంగా పెట్టుకోండి. అదే జపానుష్ఠానం కొంచెం ఎక్కువగా చేస్తూ ఉండి అది మన ఆధీనంలోకి వచ్చేస్తుందండి. అస్తు. నమస్తే మహోదయ. జీ రామకృష్ణరావు గారు. మహోదయ, అవన్నీ ఓన్లీ వీటిని మాత్రమే తొలగిస్తాయి మహోదయ. అంటే ఆ జడాన్ని కట్ చేయకపోతే ఏది కాదు. అంటే మూలం కట్ చేయాలి.
మూలం అదే తెలియాలంటే మూలం ఆత్మ కలిసాలంటే అనాత్మ మనకు విద్య తెలిస్తే గానీ తెలియదు మహోదయ. ఎందుకంటే అదే ఆ మిగిలినవన్నీ జ్ఞానం కలిగి- లక్షణాలు మాత్రమే. లక్షణాలను ఎంత నిరోధించినా అవి ఆగవు. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా పునః పునః మళ్ళాను అవే పరిస్థితులు వస్తున్నాయి. పరిస్థితులు జీ. మారవు కదా. ఆత్మ అనాత్మ మారితే తప్పించి పరిస్థితులు మారవు అనిపిస్తుంది మహోదయ. జీ. ఎందుకంటే ఎన్నిసార్లైనా సందర్భాలు వస్తూనే ఉంటాయి. ఏమి చేసినా కూడా ఒక క్షణం తప్పించుకోవచ్చునేమో కానీ రెండో క్షణం తప్పించుకోలేరు. ఆ మూలం తెగాల మహోదయ. మూలం తెగకపోతే కాదు. మీరు అందుకే దగ్ధ బీజాలు అడిగింది. దగ్ధ బీజాలు ఎలా వస్తాయనేది పూర్తిగా అర్థమవుతాయి కానీ కాదు. లేకపోతే బీజ రూపంలో ఉండనే ఉంటాయి. ఏవి తగ్గవు. అదే అందుకే తగ్గినట్లు మనకు కనిపిస్తాయి కానీ ఒక్కొక్క తగ్గవు. అవిద్య ఏ రకంగా పనిచేస్తుంది అది మనం ఒక్కోటి వ్యాఖ్యానం చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మీరు చెప్పినట్టుగా అవి మనం తగ్గించుకోవచ్చు. అది తెలిసే వరకు మిగిలిందంతా అందుకే అంతంత ఏ స్థితి మాత్రమే ఉంటుంది మహోదయ. మనకు వెళ్ళి చెప్పారు ఇలా స్థితి ఎలా తగ్గించుకో ఇక మనకు సాధనా పాదం ఎందుకనే ఇందుకోసమే ఆ రకంగా ఒక్కోటి మనం అర్థం చేసుకుంటూ పోయినప్పుడు స్పష్టం అవుతుంది. కాబట్టి ముఖ్యంగా పతంజలి సూత్రం ఏదైతుందో ఆ సూత్రాన్ని కంఠస్థం చేసుకుంటూ నుండి ఆ సూత్రంలో చూడగానే మనకు ఆటోమేటిక్ తెలిసిపోతుంది ఏంటి స్టెప్ బై స్టెప్ ఎలా వస్తుంది. దాన్ని బట్టి మనం వీటిని నిరోధించుకోవచ్చు, అతిక్రమించుకోవచ్చు మనం. సరేనా? మిగిలిన వాటిలో చాలా వాటిని మార్చుకోవచ్చు మహోదయ, అది నిజమే. కానీ కొన్ని మూలంగా ఉంటాయి చూడండి, అవి మాత్రం మారడం లేదు మహోదయ. అవి మారాలంటే మూలం తెగాలి. మూలం తెగాలి అంటే ఆ జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం, ఆ పురుష ఖ్యాతి అన్నారు చూడండి మహోదయ. ఇక్కడ ఇప్పుడు మహర్షి పతంజలి ప్రకారంగా రాదు. మొట్టమొదటి ఉపాయం మహర్షి పతంజలి నియమానుసారం మొట్టమొదటి ఉపాయం ఏం చెప్పారు? క్రియాయోగం చెప్పారు. ఇది ఒక సాధన. తర్వాత స్టెప్ బై స్టెప్ నిదానంగా అన్ని తెలుస్తాం. ఈ క్రియాయోగం ద్వారా మనం మనసు స్థిరపరచుకున్నప్పుడు ఇవన్నీ మన ఆధీనంలోకి వచ్చేస్తాయి. ఇది ఒక మొట్టమొదటి స్టెప్. తర్వాత స్టెప్పులు ఏంటివి అనేది మనకు క్రమంగా అన్ని వచ్చేస్తాయండి. ఓకే, అస్తు అండి. టైం అయిపోయింది. నెక్స్ట్ ఇంకెవరిగా సందేహాలు అంటే మనం మంత్రపాఠం అయిపోయిన తర్వాత చూద్దామండి. అస్తు మంత్రపాఠం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.